నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'మానస వీణ' అనే ఒక మంచి కథను విందాం. ఆర్కెస్ట్రా వాళ్ళు మధురంగా పాడుతుంటే ఆ గానామృతంలో మనసు వదిలేసి శూన్యంలోకి చూస్తున్నాయి తన కలల నయనాలు. ఎక్స్‌క్యూజ్ మీ, మీరు మానస్ కదూ? అడిగింది ఒక వనిత. తన పేరు చెవిన పడేసరికి అవును అని పెదవులు బదులు పలికినా కనులు ప్రశ్నను వదిలాయి. ఎవరు మీరు అనేట్టు ఆమెను చూసి ముద్దులొలికే అందాల గులాబీ రంగు లైట్ వర్క్ చీర కట్టి, చేతి నిండుగా గాజులు తొడిగి, కళ్ళ నిండా కాటుక దిద్ది, మెరిసేటి బిందీ పెట్టి, తల నిండా మల్లెలు చుట్టి, చేతిలో పసిబిడ్డతో స్వచ్ఛమైన నవ్వులు కురిపిస్తూ, నిండుగా అచ్చం 10 ఏళ్ల క్రితం తనలానే ఉన్న ఆమెను చూస్తూ ఆలోచనలో పడింది మానస. అయ్యో, అలా చూడకండి. మీరు నాకు తెలుసు, నేను మీకు తెలీదు. నా పేరు సరోజ చెప్పిందామె. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంది అనుకుంది మనసులోనే మానస. ఇంతకు మీరు అడిగింది మానస అంతవరకు రిలాక్స్ అవుతున్న తాను లేచి నిల్చొని సభ్యతతో. చెప్తాను, ఒక్క నిమిషం అని తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి కాల్ చేసింది. తను కాస్త ఇబ్బంది పడుతుండడం గమనించి చేతిలో పసివాడిని అందుకుంది మానస. హలో, ఏమండి, ఎక్కడున్నారు? త్వరగా రండి, నేను లోపల మండపం దగ్గరే ఉన్నా అని చెప్పేసి కాల్ కట్ చేసి నవ్వుతూ చూస్తుంది సరోజ. చంటోడితో ఆడుకుంటూ పసిపాపలా నవ్వుతోంది మానస. ఆమెను గమనిస్తూనే తన శ్రీవారి కోసం వెతుకుతూ ఉంది సరోజ. తను రావడం గమనించి మానసకి అడ్డంగా నిలబడింది సరోజ. బాబుతో ఆటలో మునిగిపోయిన మానస అది గమనించనే లేదు. సరోజ కనపడగానే అడ్డుగా వెళ్తూ ఏంటి అని కళ్ళతోనే ప్రశ్నిస్తున్నాడు వేణుగోపాల్. అల్లంత దూరాన్నుండే ఏమీ బదులివ్వకుండా ఏదో సాధించినట్టు నవ్వులు కురిపిస్తూ ఉంది సరోజ. చివరికి తన ఎదురుగా వెళ్ళి నిలబడి, ఏంటి సంగతి? ఇప్పుడే వెళ్ళమని అంతలోనే రమ్మన్నావు. బాబేడి, ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు వేణు ప్రేమగా. నాకేం వద్దు, మీకే ఒకటి ఇద్దామని రమ్మన్నా అంది సరోజ. ఏంటి సరు, పెళ్లి పందిట్లోకి వచ్చేసరికి మన పెళ్లి సమయం గుర్తొచ్చిందా అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అయ్యో ఆశ, అయ్యగారికి వేళాపళా లేదు అల్లరికి, ఇది సందర్భమా అంది నవ్వును రెట్టిస్తూ. మరైతే త్వరగా చెప్పు, ఏంటి ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు అమ్మాయి గారు అని అడుగుతున్నాడు ఆతురతగా. అప్పటి వరకు శిలాప్రతిమలా అందంగా నిలబడిన సరోజ చలనం కలిగిన దానిలా కాస్త పక్కకి ఒక్క అడుగు జరిగి శ్రీవారిని గమనిస్తుంది. అప్పటి వరకు సరోజాని చూస్తున్న వేణు కళ్ళు పక్కకి మరలి రెప్పలు వేయడం మర్చిపోయాయి. అప్పటి వరకు లీలగా వినపడుతున్న వారి సంభాషణలో స్వరం సుపరిచితం అనిపించినా కూడా సభ్యత కాదు అని కాస్త నిర్లక్ష్యంగా ఉన్న మానస లోకాన్ని మరిచి చూస్తూ ఉండిపోయింది వేణుని. హలో శ్రీవారు, కాస్త మమ్మల్ని పట్టించుకోండి అని గాజులతో శబ్దం చేసి వారిని లోకంలోకి తీసుకొచ్చింది సరోజ. అంతటితో తేరుకొని ఇద్దరూ బయటికి చిన్నగా మనసులో అంతులేనంతగా నవ్వుకున్నారు. ఎలా ఉన్నావు మానస అడిగాడు వేణు. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మానస బదులుతో కూడిన ప్రశ్న వేసింది. ఇదిగో ఇలా ఉన్నా అని తనని తాను చూపుతూ ఆనందంగా నవ్వుతున్నాడు. నా అర్ధాంగి సరోజ అని పరిచయం చేయబోయాడు. మా పరిచయాలు ఎప్పుడు అయిపోయాయండి, నేనే మిమ్మల్ని పరిచయం చేయాలి అని మానస గారు, ఈయనేనండి మా వారు వేణుగోపాల్ అని చెప్పింది సరోజ. ఎలా తెలుసు అని మీ డౌట్ కదా ఇందాక నుండి? ఇదిగో ఇలానే తెలుసు. మా పరిచయం మొదలు అయ్యాక ఆయన మాట్లాడిన మొదటి మాట మీ గురించే. మీ గురించి చాలా చెప్పారులేండి. ఆయన మీ గురించి చెప్పేటప్పుడు తన కళ్ళల్లో మెరుపు చూసి ఒక్కసారైనా సరే మిమ్మల్ని చూడాలి అనిపించేది. ఆ ఆశ ఆగక ఫోటో ఏదైనా ఉంటే చూపించమని అడిగా. డ్రైవ్లో ఏదో ఒక మూల ఉన్న ఓల్డ్ పిక్ ఒకటి వెతికి చూపించారు. ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నేను మీకు బాగా అడిక్ట్ అయిపోయా. మీకోసం ఆయన కంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తానంటే నమ్మండి. అందుకే చూడగానే గుర్తుపట్టేశాను. నా తెలివితేటలకి మీరు ఓటేయాలి మరి అని స్వచ్ఛమైన మనసుతో గలగలా నవ్వేసింది సరోజ. సరే కానీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రాలేదా ఇక్కడికి అడిగాడు వేణు. వచ్చారు, బాబు ఐస్ క్రీమ్ కావాలంటేను బయటికి తీసుకువెళ్ళారు, వచ్చేస్తారు అంది చిన్నగా నవ్వును చిందిస్తూ. మాటల్లోనే వచ్చాడు శ్రీనివాస్ బాబుని చేయి పట్టుకొని నడిపిస్తూ. సందేహంగా చూస్తూ వస్తున్నాడు దూరం నుండే. ఏమండి, తను నా క్లాస్మేట్ వేణు, తన వైఫ్ సరోజ అని పరిచయం చేసింది రాగానే తన భర్తకు మానస.
ఏంటి మానస, చాలా రోజులకి కలిసినట్టున్నారు. నేనెప్పుడూ చూడనే లేదు తనని అని అడిగాడు శ్రీనివాస్. అవునండి, స్కూల్ డేస్ ఫ్రెండు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక కదా మన పెళ్ళయింది. టచ్లో లేరులేండి అంది మానస. ఓకే సార్, నైస్ టు మీట్ యూ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు శ్రీనివాస్ వేణుకి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్ అన్నాడు వేణు శ్రీనివాస్ మానసాలను ఉద్దేశించి. శ్రీనివాస్ నవ్వుతూ యూ టూ సార్ అన్నాడు వేణు సరోజాలను చూస్తూ. సరేలేండి, ఈ కాంప్లిమెంటు పక్కన పెడితే భోజనం చేద్దాం. మళ్ళీ వచ్చి తీరిగ్గా మాట్లాడుకుందాం. పిల్లలకు ఆకలవుతుంది అంది సరోజ. సరే అని నలుగురు వారి పిల్లలతో పెళ్లివారి విందు స్వీకరించడానికి వెళ్ళారు. సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ భోజనాలు ముగించి మండపానికి వచ్చి పెళ్లి తంతు ముగిసే వరకు ఉండి ఎవరింటికి వారు బయలుదేరుతూ వీడ్కోలు చెప్పుకునేంతలో వేణు మనసు కలవరపడగా గమనించిన సరోజ, మానస గారు, మీ నెంబర్ ఇవ్వనే లేదు అని అడిగింది ఆతురతగా వెళ్ళి. మానస ఒక్కసారి తన భర్త వైపు చూసి ప్రశాంత వదనంతో ఉండడం గమనించి సరోజ మొబైల్ తీసుకొని తన నెంబర్కి కాల్ చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ, అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు కదా అంది సరోజ. ఎప్పుడైనా చేయొచ్చు అని సమాధానం ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు మానస వాళ్ళు. తృప్తిగా వెనుదిరిగారు వేణు సరోజ. వేణు కళ్ళల్లో ఆనందం చూసి ఏదో ఒక తెలియని ఆనందాన్ని పొందుతుంది సరోజ. ఒక స్నేహితురాలి గురించి భార్యకు అంతగా ఏం చెప్పాడో ఎందుకు చెప్పాడో కానీ మనసులో ఒక తెలియని ఆనందం ఊయలుగగా ఇన్నాళ్ళకైనా మళ్ళీ కనిపించింది. పోనీలే, తను కోరుకున్న జీవితంతో ఆనందంగా ఉంది అని తెలియని బాధతో మనసు భారమైంది. రెండు వ్యతిరేక ఆలోచనల్లో సతమతమవుతున్న మానస వేణువుల మనసులు ఒక్కసారి ఒకరితో ఒకరు మాట్లాడాలి అని మనసులో గాఢంగా సంకల్పించాయి. మానస, వెళ్ళొస్తా అంటూ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాడు శ్రీనివాస్. సరేనండి అని నవ్వుతూ ఎదురొచ్చి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. తన పనులు కాస్త మిగిలి ఉండటంతో వాటిలో మునిగిపోయింది. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. హలో సరు, ఎలా ఉన్నారు అని అడిగింది మానస కాల్ అటెంప్ట్ చేసి. నేను బాగున్నాను మానస గారు, మీరెలా ఉన్నారు? హా గుడ్. బాబు ఏం చేస్తున్నారు? సరు ఆడుకుంటున్నాడండి, ఆయన ఇప్పుడే వెళ్ళారు, కాస్త ఫ్రీ అయ్యాను. మీ వారు వెళ్ళారా? వెళ్ళారు, బాబుని స్కూల్లో దించి అలా వెళ్తారు. ఓ ఓకే అండి, పనులన్నీ అయిపోయాయా? ఇంకా అవుతూ ఉన్నాయి. ఏకవచనంలో మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు సరు, నువ్వు నాకంటే చిన్నదానివి అందుకే. అయ్యో పర్లేదండి, ఆ మాత్రం చనువు ఉండాలిలేండి మన మధ్య. అవునా, సరే అయితే మరేంటి విశేషాలు అంటూ కిలకిలా నవ్వేసింది మానస. ఇలా తరచుగా జరిగే ఏవేవో పిచ్చాపాటి కబుర్లతో కొద్ది రోజులు గడిచాయి. ఓ నెల రోజుల తర్వాత ఓ రోజు వేణు ఉండబట్టలేక సరోజని అడిగాడు. సరు, మానస నెంబర్ ఇవా, ఒక్కసారి మాట్లాడాలని ఉంది అని అడిగిన భర్తను ఆశ్చర్యంగా చూస్తుంది సరోజ. ఎప్పుడు కూడా దేనికి రిక్వెస్ట్ చేయని తన భర్త అలా అడుగుతుంటే సరే అని నెంబర్ ఇచ్చింది. నెంబర్ అయితే ఇచ్చింది కానీ సరోజ మదిలో భయం చిరుజల్లులా మొదలైంది. ఏ భార్యకైనా తన భర్త వేరే స్త్రీతో, అదీను ఒకప్పుడు తాను అమితంగా ఇష్టపడిన స్త్రీతో మాట్లాడుతూ ఉంటే ఆ మాత్రం ఉంటుంది కదా. నెంబర్ డయల్ చేసి టెన్షన్ పడుతున్నాడు వేణు, ఎలా మాట్లాడాలో అని కంగారు పడుతూ. ఇంతలో వినిపించింది ఒక తీయటి స్వరం, తన చెవులకు ఇంపైనది. హలో హలో హలో, ఎవరు? మానస? వేణు, చెప్పు, నువ్వేనా సడన్గా అంది ఆశ్చర్యంగా మానస. ఎన్నాళ్ళైంది మానస ఆ పిలుపు విని, ఈరోజు నాకు చాలా హ్యాపీ డే మానస అంటూ ఉప్పొంగిపోతున్నాడు వేణు. వేణు, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? నీకు తెలియదు మానస, చాలా ఏళ్ళుగా నేను చెప్పలేని నా మనసులో భారంగా మిగిలిన మాటలెన్నో. ఏంటి వేణు, ఏమైంది? అసలు నువ్వేంటో నీ మాటలేంటో నాకేం అర్థం కావటం లేదు. చెప్తా మానస, అన్నీ చెప్తా, కానీ ఇప్పుడు నాకు వర్క్ ఉంది, చాలా మాట్లాడాలి. నీ ఫ్రీ టైం చెప్పు మానస, నేను వీలు చూసుకొని కాల్ చేస్తా. సరే వేణు, కానీ నువ్వు కాల్ చేసినట్టు సరువుకు తెలుసా? తెలుసు మానస, తన దగ్గరే నెంబర్ తీసుకుని కాల్ చేశా. ఏం అనుకోదా వేణు? తను చాలా మంచి అమ్మాయి మానస. నాకు వచ్చే భార్య నన్ను ప్రేమించాలి అనుకున్నా, బట్
నా ప్రేమను కూడా ప్రేమిస్తుంది అని ఊహించలేదు మానస. గొప్పలు కాదు కానీ సరోజ భారీగా దొరకడం నిజంగా నా అదృష్టం. చాలా సంతోషం వేణు. తన్ని ఎప్పుడూ బాధ పెట్టకు, బాగా చూసుకో. హా మానస, అలాగే. నీ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీనా? హా వేణు, చాలా. మాటల్లో తత్తరపాటు, ఒక రకమైన విరక్తి వినపడుతున్నాయి వేణుకి. తెలుస్తూనే ఉంది మానస, తనపై నీకున్న ప్రేమ, భయం, భక్తి అన్నాడు ద్వంద్వార్థంలో. అవును అని చిన్నగా నవ్వేసింది మానస. ఇంకేంటి మానస? వేణు, ఒకటి అడగాలి. అడుగు మానస. నువ్వు వేరే అమ్మాయిని కదా చేసుకోవాల్సింది, మరి సరుని ఎలా అని ఆపింది. అన్నీ చెప్తా మానస, అందుకేగా ఫ్రీ టైం చెప్పమనేది. ఓ ఓకే వేణు, తప్పకుండా. బట్ ఎలా? వాట్సాప్ మెసేజ్ చేయి మానస, నేను చూసుకుంటాను. కానీ వేణు, సరు చూస్తే అపార్థం చేసుకుంటుందేమో కదా. తన సందేహాన్ని వెలిబుచ్చింది. ఆమె నా భార్య, తనేంటో నాకు తెలుసు, నేనేంటో తనకు తెలుసు. అందువల్ల సమస్య ఏమీ లేదు. ఓకే వేణు, కానీ తను ఒక అమ్మాయేగా. అబ్బా చెప్తున్నాగా. సరే నీ ఇష్టం, నీకు నమ్మకం కలిగినప్పుడే చెప్పు. ఓకేనా? సరే, ఇంతగా చెప్తున్నావుగా. వేణు, తప్పకుండా చేస్తాను. బట్ టేక్ కేర్ వేణు. నా వల్ల మీకు మనస్పర్ధలు వస్తే నేను తట్టుకోలేను. మానస, నువ్వేంటో నాకు తెలుసు. నీ గురించి మనసులోనైనా ఏ మూలను కూడా చెడుగా అనుకోలేను, అనుకోనివ్వను. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నేను ఖచ్చితంగా చక్కదిద్దే వెళ్తాను మానస. నువ్వేం భయపడకు. సరే వేణు, నాకు కాస్త పనుంది, ఉండనా మరి? ఓకే మానస, వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్, బాయ్ అని కాల్ కట్ చేశాడు. వెంటనే మొబైల్ రింగ్ అయింది. హలో, ఏమండి? ఏంటి మానస ఇంతసేపు బిజీ టోన్? చాలాసేపటి నుండి చేస్తున్నా, చూడలేదా అని అడిగాడు శ్రీనివాస్. అయ్యో సారీ అండి, ఫ్రెండ్ కాల్ వస్తే నువ్వు మాట్లాడుతూ ఉండిపోయా, చూసుకోలేదు. సరేలే, నేను లేట్గా వస్తాను, నువ్వు తినేసి పడుకో. నా దగ్గర కీ ఉంది కదా, నేను మెల్లగా వస్తాలే, లాక్ చేయడం మర్చిపోకు, సరేనా? అలాగేనండి అని కాల్ కట్ అవ్వగానే పనుల్లో సర్దుకుంది. అక్కడ వేణు వాళ్ళ ఇంట్లో ముఖం కోటి కాంతులతో వెలిగిపోతూ మెట్లు దిగి వస్తున్న వేణుని చూసి కాస్త జలస్ ఫీల్ అవుతుంది సరోజ. సరు, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళనురా, ఏమైనా సాయం చేయమంటావా అని అడిగాడు వేణు. అతడి ప్రేమకు మురిసిపోతూ తన బాధ అర్థం లేదని మనసును తమాయించుకొని కిలకిలా నవ్వేసి, ఏం అక్కర్లేదు శ్రీవారు, మీరు కూడా ఉంటే అదే చాలు. అంతేనా? కూడానేనా? ఇంకేం లేదా? అయ్యో మహాశయ, అందాక ఆగరా, చంటోడు బజ్జోవాలిగా. వాడిని నేను నిద్రపుచ్చుతా, కానీ నువ్వు మిగిలిన పని కంప్లీట్ చేసుకో అని బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. సరోజ కూడా తన పనుల్లో మునిగిపోయింది. మనసు తేలిక పడింది. ఎన్నెన్నో తెలియని ప్రశ్నలతో, ఆలోచనలతో రోజు పూర్తి చేసింది మానస. భార్యాపిల్లలతో రోజంతా ఉల్లాసంగా గడిపి అలసి పడక చేరాడు వేణు. పేరుకే పడుకున్నాడు, కానీ మనసంతా మానస జ్ఞాపకాలే. గతం తాలూకు స్మృతులతో పయనిస్తున్నాడు. తన మొదటి పరిచయం నుండి చివరి వీడ్కోలు వరకు వేణు మదిలో. తను 10th క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైమ్స్. మే ఐ కమిన్ సార్ అని వినపడింది ఒక కొత్త స్వరం. అంతా ఒక్కసారిగా డోర్ వైపు చూశారు. కొత్త అమ్మాయి, చూడ చక్కగా ఉంది. ఎస్ కమిన్ అని సార్ పర్మిషన్ ఇచ్చి ఫస్ట్ బెంచ్ ఖాళీగా ఉండటంతో కూర్చోమని చెప్పి లెసన్ స్టార్ట్ చేశారు. పరిచయం చేయలేదని అందరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. పీరియడ్ బెల్ మోగింది. సార్ వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ మోహన్ అడిగాడు చనువుగా, నీ పేరేంటమ్మాయి అని. చాలా పద్ధతిగా చెప్పింది మానస అని. హే అవునా, ఇదిగో నా ఫ్రెండు వేణుగోపాల్, నువ్వు మానస, బాగుంది జోడి అన్నాడు. అంతే, చివుక్కన తల తిప్పి చూసింది ఎర్రటి కళ్ళతో. వాడికేమో కానీ నాకైతే ఆవిర్లు వచ్చేసాయి ఆ కళ్ళల్లో నిప్పు కణికలు చూసి. వాడికేం బాగానే నవ్వుతున్నాడు నన్ను బుక్ చేసి. ఆ మొదటి చూపులోనే తనేంటో, తన ప్రవర్తన ఏంటో సగం అర్థమైపోయింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ తనని గమనిస్తూనే ఉన్న చాలా నెమ్మది స్వభావం కలది, ఎవరిగోలా పట్టనిది, మంచి నడవడిక. తన వరకు వస్తే మాత్రం విడిచిపెట్టిన మొండి పిల్ల కూడాను. దానికి ఒక రీజన్ లేకపోలేదు. ఒకరోజు మా ఇంగ్లీష్ సార్ క్లాస్ అవుతూ ఉంది. ఆయన ఒక్కసారిగా మధ్యలో ఆపి అక్కడి నుండి చదవమంటారు. అందుకని అందరూ శ్రద్ధగా ఫాలో అవుతారు. అలా అలవాటు లేని మానసను లేచి చదువు అన్నారు. తను లేచిందో లేదో, బెంచి ఎక్కి చదువు అన్నారు. తను కాస్త ఇబ్బందిగానే పైకెక్కింది. ఇదేం రోగమో మాస్టారికి అని తిట్టుకునేవారు లేకపోలేదు. కానీ స్టేజ్ ఫియర్ పోతుంది అని ఆయన ఒకసారి నేను అడిగితే చెప్పారు.
తను చదవడం మొదలుపెట్టింది. ఎంత హాయిగా ఉందంటే ఆ స్వరం నిజంగా పేరుకు తగ్గట్టే మాధుర్యం. నాకే అలా ఎందుకు అనిపిస్తుందో అర్థం కాలేదు. క్లాస్ అయిపోయింది. సార్ వెళ్ళిపోయారు. అందరూ ఒకటే చిట్చాట్ మానస వాయిస్ గురించి. అప్పుడు అనిపించింది నాకు, ఓ తన వాయిస్ నిజంగానే అద్భుతం, అందుకే అందరికీ ఎక్కేసింది అని. మరో రోజు సైన్స్ క్లాస్ అవుతుంటే ఆకతాయి ఒకడు పేపర్ బాల్ విసిరాడు. తన పైకి 1, 2 సార్లు వదిలేసింది క్లాస్ వినాలే అని. మూడోసారి ఇక లాభం లేదని ఆ పేపర్లో చిన్న రాయి పెట్టి మొఖానికి విసిరి కొట్టింది. ఆ దెబ్బకి వాడికి చెంప వాచిపోయి సార్కి కంప్లైంట్ చేశాడు. సార్ పిలిచి తిట్టారు. కనీసం మానస చెప్పేది కూడా వినకుండా సారీ చెప్పమన్నారు. నా తప్పు లేకుండా చెప్పను అంది. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తా అన్నారు సార్. ఏం చేసినా సరే నేను చెప్పను. తను తప్పు చేస్తే పనిష్ చేయడం మానేసి నన్ను సారీ చెప్పమంటారేంటి అని ఘాటుగానే అడిగింది. దాంతో సార్ ఉక్రోషంగా వేగంగా ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళారు. అలా వెళ్ళిన ఆయన వారం రోజుల వరకు క్లాస్కి రాలేదు. ఆరా తీగా తెలిసింది వాడొక పెద్ద వేస్ట్ ఫెలో అని, ఆ అమ్మాయి పద్ధతి గల అమ్మాయి అని, తనని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని ప్రిన్సిపాల్ మందలించారని, అందువల్ల 1 వీక్ లీవ్లో ఉన్నారు అని. సాఫ్ట్ యాంగిలే కాదు, తేడా వస్తే దులిపి పారేసే కోపము ధైర్యం కూడా రెండూ ఉన్నాయి అని అర్థమై మరింతగా ఇష్టం పెరిగింది. అలా ఆలోచనల్లోనే ఒక టైంకి నిద్రమాయలోకి వెళ్ళిపోయాడు వేణు. వేకువనే మేలుకొని అన్ని పనులు ముగించి పూజ పూర్తి చేసుకొని శ్రీనివాస్ బాబు వెళ్ళాక టిఫిన్ చేసి రిలాక్స్గా కూర్చుంది మానస. సోఫాలో ఆనుకొని చిన్నగా కురుస్తున్న వానజల్లుని కిటికీలో నుండి చూస్తూ తన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంది మానస. మానస మనసు గతంలోకి. తొలిసారి వేణుని చూశా. కాస్త కోపంగా, తన తప్పు లేకపోయినా తనపై కోపం ప్రదర్శించా. పాపం బెదిరిపోయాడు నా కోపానికి. చాలాసార్లు చూశా, కానీ అందరి అబ్బాయిల్లాంటి వాడు కాదు వేణు. చాలా అరుదైన మనస్తత్వం కలవాడు. సాయం చేసే గుణం కూడా ఉంది. ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు పోయాక ఇంటికి పెద్దవాడైన వేణు బయట వర్క్ చేస్తూ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. అది ఇది అని లేకుండా చాలా పనులే చేస్తూ ఉండేవాడు. చాలాసార్లు నేను కూడా చూశాను. తాను షాప్లో వర్క్ చేయడం, పేపర్ వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఇంటిని పోషిస్తూ కష్టపడి చదివేవాడు. అన్నీ వసతులు ఉన్నా ఏదో ఒక వంకతో చదువు తప్పించుకునేవారున్న ఈ రోజుల్లో కష్టపడి చదువుతూ క్లాస్ టాపర్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. అతని సంస్కారం, విధేయత, బాధ్యత, స్నేహభావం అన్నీ నన్ను కట్టిపడేశాయి. తన చెల్లెలిపై ఉన్న ప్రేమానురాగాలైతే చెప్పనక్కర్లేదు. మరి దాదాపుగా వేణుకి నేను ఫ్యాన్ అయిపోయాను అనుకుంటూ వేణు మంచితనాన్ని, తన స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ అలా సోఫాలోనే నిద్రపోయింది. అలా రోజులు దొర్లుతూనే ఉన్నాయి. వారి జీవితం సాగుతూనే ఉంది. ఇరువురి జ్ఞాపకాల్లో ఇరువురు, వారి కథలో జరిగిన కొన్ని జ్ఞాపకాలు. ఒకరోజు ఇంటర్వెల్లో మానస మనసులో ఏదో దిగులుతో క్లాసులోకి వచ్చి కూర్చుంది. క్లాసులో వేణు ఒక్కడే ఉన్నాడు. మానసతో పాటు కూర్చుంది, కానీ కిటికీ వైపు అలా చూస్తూనే ఉంది. అది గమనించిన వేణు చాలాసేపు చూసి ఉండబట్టలేక కాస్త ముందుకు అడిగేసి పిలిచాడు. మానస, హా అని తిరిగి చూసింది. ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు వేణు. ఏం లేదు అని సమాధానం చెప్పి మళ్ళీ కిటికీ వైపు తల తిప్పేసుకుంది. తప్పుగా అనుకోకు మానస, ఎందుకో ఈరోజు చాలా దిగులుగా ఉన్నావు. ఏమైందో నాతో చెప్పొచ్చు, మంచి ఫ్రెండ్ అనుకో అన్నాడు వేణు. సరే అని వేణుపై కాస్త మంచి అభిప్రాయం కూడా ఉండటంతో చెప్పింది. అక్కడ రోడ్డుపై ఒక ఆయన పాపం ఆకలి అని అందరినీ అడుగుతున్నాడు. ఎవ్వరూ ఏమీ ఇవ్వడం లేదు వేణు. నా దగ్గర డబ్బులు లేవు, ఫ్రెండ్ని అడిగితే వేస్ట్, వద్దు ఇవ్వను అనింది. పాపం చాలా బాధ వేస్తుంది వేణు. ఆయనకి నిజంగా పాపం ఆకలి అవుతుందేమో, ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ కళ్ళనీళ్లతో తల తిప్పుకుంది. ఇదిగో నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, వెళ్ళి ఏదైనా ఇచ్చిరా అని చేతికి అందించాడు. అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా వేణు అంది. ఆయనకి ఏదో చెయ్యాలని తపన నీలో ఉంది మానస. నేనిస్తే నీకు సంతోషం, అదే నువ్విస్తే తృప్తి. ఆ ఆనందం నేను నీ కళ్ళల్లో చూడాలనుకుంటున్నా, వెళ్ళిరా అన్నాడు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు ఆయనకి ఇచ్చింది. ఆయన బ్రెడ్డు, వాటరు కొనుక్కొని తన ఆకలి తీర్చుకొని చల్లగా ఉండమని దీవించారు.
ఆ క్షణం ఆయన కళ్ళల్లోని ఆనందం మనసులో చేరగా పరుగున వెళ్ళింది వేణుకి చెప్పడానికి. కానీ అప్పటికే క్లాసులో అందరూ వచ్చేసరికి ఏమీ మాట్లాడలేక మౌనంగా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. కానీ వేణుని గమనిస్తూనే ఉంది. వేణు ఒకసారి వెనక్కి తిరిగి మానసాన్ని చూసి హ్యాపీనా అన్నట్టు సైగ చేశాడు. తృప్తిగా నవ్వి కళ్ళతో బదిలిచ్చింది అవును అని మానస. చిన్నగా నవ్వి మరలా మామూలుగా ముందుకు తిరిగిపోయాడు. అన్నీ ఉన్నా ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడిన ఈ రోజుల్లో తానే కష్టపడుతూ స్వార్థం లేకుండా ఒక మనిషికి సాయం చేసే మనసు ఉన్న వేణుపై అభిమానాన్ని పెంచుకుంటుంది మానస. ఎవరికేం అయిపోతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ఎవరో ఆకలి తీర్చాలని ఇంతగా తపన పడుతున్న మానస కల్మషం లేని మనసును తలుచుకొని మరింతగా ఇష్టాన్ని పెంచుకుంటున్నాడు వేణు. వేణు మానసుల మధ్య పరిచయం స్నేహంగా మారింది. వేణు ఫ్రెండ్ మోహను, మానస ఫ్రెండ్ లత నలుగురు క్లోజ్ అయిపోయారు. రోజూ మాట్లాడుకునేవారు, సరదాగా ఆటలు ఆడుకునేవారు. ఆటల్లోనూ మాటల్లోనే కాదు చదువులే వారికి. మధ్య మధ్యలో మోహన్ లతాల జోక్స్ కూడా. మానస పుస్తకాల పురుగు, వేణు ఏం తక్కువ తినలేదు, వెరీ షార్ప్. ఇద్దరు పోటాపోటీగా చదివేవారు. ఒకరోజు మానస లత డిస్కషన్లో పడ్డారు. ఏంటి విషయం అని వేణు అడిగితే చెప్పింది మానస. డాడ్ మ్యాప్ కావాలి అని అడిగితే అట్లాస్ బుక్ తెచ్చిచ్చారు అని. దీన్ని ఎలా చదవాలి అంటూ విసుగ్గా కూర్చుంది. అప్పుడు వేణు ఒక ఐడియా చెప్పాడు. ఒక పని చేద్దాం మానస అన్నాడు వేణు. ఏంటో చెప్పు అంది మానస. ఇందులో చూసి నేను ఒక నేమ్ చెప్తా, అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. మీరు చెప్తే మేము కూడా కనుక్కుంటాం అని మోహన్ని కూడా యాడ్ చేశాడు. సరే అని ఆట మొదలుపెట్టారు. ఇంట్రెస్టింగ్గా ఆట మొదలైంది. పోటాపోటీగా ఏరియస్ గుర్తించడం అలవాటైపోయింది. మొత్తానికి ఫైనల్గా వేణునే గెలిచాడు. ఫ్రెండ్ కాబట్టి అందరూ హ్యాపీనే. అలా వారానికి ఒక పేజీ చొప్పున 3 monthsలో బుక్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసారు. ఎంతలా అంటే మ్యాప్లో వీళ్ళకి అసలు తెలియంది లేనంతగా. ఇలా రకరకాల ఆటలాడుతూ స్టడీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఫైనల్లో వేణు ఫస్ట్ ర్యాంకు, మానస సెకండ్ ర్యాంకు వచ్చింది. వేణు ఎప్పుడూ టాపరే మరి. రిజల్ట్ వచ్చాక ఫ్రెండ్స్ నలుగురు సేమ్ కాలేజీ సేమ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. అలా చదువుతో పాటు తమ స్నేహాన్ని కూడా కొనసాగుతూ ఉంది. మానస వేణు ఇంకా క్లోజ్ అయిపోయారు. ఒకరోజు లత అడిగింది, మానస మానస వేణుని ఇష్టపడుతున్నావా అని. అవును, అదేంటో తెలీదు, వేణు అంటే నాకు చాలా ఇష్టం. అయినా వేణు నచ్చని వాళ్ళు ఉంటారా? లత బదులిచ్చింది. మానస నేను అడిగింది అది కాదు, ప్రేమిస్తున్నావా అని. ప్రేమ అని నవ్వేసింది. అవును, ఉందా లేదా? అదేం లేదే, అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు. వేణు చాలా మంచోడు, పైగా క్లోజ్ కదా. నీకు అలా అనిపిస్తుందా? అవును, నాకే కాదు అందరికీ అనిపిస్తుంది. ఓ, నాకు తెలీదే. పోనీలే, వాళ్ళెవరో ఏమనుకుంటే మనకెందుకు, మనకు తెలుసు కదా మనమేంటో. సరే అని అక్కడితో ఆ విషయం వదిలేసింది. ఒకరోజు శ్రావణ శుక్రవారం కావడం వలన ఇంట్లో పూజంతా చేసుకొని లైట్ పీచ్ కలర్ లంగావోణిలో కాలేజీకి వెళ్ళింది మానస. అప్పటి వరకు కంప్లీట్ చుడీదార్లో చూసిన తనని ఒక్కసారిగా అలా హాఫ్ సారీలో చూసేసరికి అబ్బాయిలంతా అవాక్కైపోయారు. పడిపోయారని కూడా చెప్పొచ్చు. అందులో మోహన్ కూడా ఒకడు. ఎంత సింపుల్ అమ్మాయి అయినా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనబడుతుంది. మరి అందానికే అందంలా ఉండే మానసను చూసి వాళ్ళు పడిపోవడంలో తప్పులేదుగా. నిండుగా కుందనపు బొమ్మలా ఉన్నావు మానస అని వేణు కాంప్లిమెంట్ ఇచ్చేసరికి లత ఉడుక్కుంది. మానస చిన్నగా నవ్వేసి ఊరుకుంది. ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోయారు. మోహన్ మాత్రం మానసానే చూస్తూ ఉండిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత మానసతో ఒంటరిగా మాట్లాడాలి అని పిలిచాడు మోహన్. సరే అని వెళ్ళింది మానస. ఐ లవ్ యూ మానస అని చెప్పాడు మోహన్. సారీ మోహన్, నీపై నాకు అలాంటి ఉద్దేశమే లేదు అని సింపుల్గా తిరస్కారం తెలిపింది. ఏ, నాకేం తక్కువ? ఏం లోపం నాలో? ఎందుకు లవ్ చేయవు అని అడిగాడు. ఎక్కువ తక్కువ లేంటి మోహన్, మనసుకు అనిపించాలి కదా. అలా ఎలా మాట్లాడుతున్నావు? నీ వెర్షన్లో చెప్పాలి అంటే నీకంటే వేణు అన్నింటిలోనూ ఎక్కువే. కానీ ఎప్పుడూ నీలా అడగలేదే. అది అర్థమైందా? తనలో ఉన్నది నీలో లేనిది. ఏం తక్కువ నాతో చెప్పించకు, బాగుండదు అని ధీటుగా సమాధానం చెప్పింది.
మానస, మరోసారి ఆలోచించు అని వెళ్ళిపోతున్న మానసతో అన్నాడు. నాకు ప్రెజెంట్ అలాంటి ఆలోచనలు ఏమీ లేవు మోహన్. ఒకవేళ ఎప్పుడైనా వస్తే ఫస్ట్ వేణు గురించి ఆలోచిస్తా తప్ప వేరెవరూ మైండ్లోకి రారు. నువ్వు ఎక్కువగా హోప్స్ పెట్టుకోకు. ఏమైంది, ఇప్పుడు ఇలా బాగానే ఉన్నాంగా, మంచి ఫ్రెండులా ఉండు, ఇద్దరికీ మంచిది అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ మానస తనని కాదు అంది అని వేణుపై కోపం పెంచుకున్నాడు మోహన్. ఒకరోజు సరదాగా ఆటలాడుతూ కొట్టుకుంటున్నారు వేణు, మోహన్. అప్పటికే 2 సార్లు పడబోయాడు వేణు. అది చూసి మానస కంగారు పడుతూనే ఉంది. వేణుని కళ్ళతో మందలిస్తూనే ఉంది. అయినా వినకుండా ఆటలో మునిగిపోయాడు వేణు. మానస కేరింగ్ చూసి ఉక్రోషం ఆపుకోలేక ఆటలో భాగంగా మెట్ల మీద నుండి తోసేశాడు వేణుని మోహన్. కిందకు దొర్లిపోయాడు వేణు. పరుగున వెళ్ళింది మానస కంగారుగా. వేణు, లే, చూడు ఒకసారిలా అంటూ తనని పైకి లేపి ముఖాన్ని తన వైపుగా తిప్పుకుంది. అప్పటి వరకు కంగారుగా ఉన్న తన ముఖం కన్నీటి పర్యంతమే అయింది. కళ్ళల్లో నీరు జలపాతాలు కాగా కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి మోహన్, నీకు అసలు బుద్ధుందా? ఇలా నేను ఆటలాడేది? చూడు ఎంతలా తగిలిందో. కాస్త చూసుకొని ఆడక్కర్లేదా? మనలా తనేమైనా అన్నీ ఉన్నవాడా? తనకేమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అంటూ మోహన్ మీద చూపించేసింది కోపం. ఏంటి వేణు, చెప్తూనే ఉన్నాను జాగ్రత్త అని, చిన్న పిల్లాడివా? చూసుకోవద్దా? ఇప్పుడు చూడు ఎలా అయిందో అంటూ ఏకధాటిగా ఏడుస్తూనే చిట్లిన పెదవిని తన దగ్గర ఉన్న కర్చీఫ్తో తుడుస్తుంది. లత, వాటర్ అందుకోవే అని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూస్తూ ఉంది తడిచిన కళ్ళతోనే. లత వాటర్ ఇవ్వగానే వేణుకి పట్టి ఫేస్ కడిగి తల మీదుగా దారగా కారుతున్న రక్తానికి కర్చీఫ్తో నొక్కిపెట్టి తన చున్నీ చించి గట్టిగా కట్టింది లత. కాస్త చూసుకో అని చెప్పి పరుగున వెళ్ళి వేణు మెట్ల మీద నుంచి జారి పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి సర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. వెళ్ళినంత వేగంగానే వచ్చి మోహన్ని కూడా రమ్మని లత, మానస, వేణుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచమండం వలన మోహన్ని అక్కడే ఉండమని ఆర్డర్ వేసినట్టు చెప్పి మానస, లత రిటర్న్ అయిపోయారు. మానస చనువుతో కూడిన ఆజ్ఞని పాటించడం మోహన్కి కూడా ఇష్టంగా అనిపించి ఈసారి ఇష్టంగానే వేణు కూడా ఉన్నాడు. లత, మానస కాలేజీకి వెళ్ళి క్లాసెస్ అయ్యాక వెళ్ళి వేణు, మోహన్ బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. క్లాసులో ఉంది అన్న మాటే కానీ మనసంతా వేణుపైనే మానసకి. అలసటగా ఉన్న మానసను చూసి మానస వాళ్ళమ్మ, ఏమైంది అంత డల్లుగా ఉన్నావు అని అడిగింది. అంతా చెప్పింది మానస. చాలా మంచివాడమ్మా. అవును, చాలాసార్లు చెప్పావు కదరా, ఇంటికి తీసుకురమ్మన్నా ఎప్పుడూ తీసుకురాలేదు. నెక్స్ట్ వీక్ రమ్మందాం అనుకున్నా అమ్మా, ఇంతలో ఇలా. పోనీలేరా, తగ్గాక తీసుకురా, సరేనా? సరే అమ్మా, కానీ చెప్పు తల్లి. చాలా పూర్ ఫ్యామిలీ అమ్మా. తను వర్క్ చేస్తే కానీ వాళ్ళకి గడవదు. చాలా పెద్ద దెబ్బే తగిలింది. కనీసం ఒక వారం రోజులైనా రెస్ట్ తీసుకోవాలి అన్నారు. రెస్ట్ తీసుకోవాలమ్మా, తప్పదు. కానీ తన అమ్మా చెల్లెల గురించి ఆలోచిస్తున్నా. దాని సంగతి రేపు చూద్దాం, కానీ బాగా అలసిపోయావు నువ్వు, తినేసి పడుకో. సరేమ్మా అని తప్పక దిగాలుగానే కదిలింది మానస. కాస్త తినేసి పడుకుంది. మానస నాన్నగారు ఇంటికి వచ్చి అడిగారు త్వరగా పడుకున్న తమ ముద్దుల కూతురు గురించి. మానస అమ్మగారు అంతా చెప్పి ఏదైనా సాయం చేద్దాం అన్నారు. సరే, బీరువాలో డబ్బులుంటాయిగా, ఓ 10,000 ఇద్దాం, ఆ అబ్బాయి కోలుకునే వరకు ఉపయోగపడతాయి కదా అన్నారు మానస వాళ్ళ నాన్నగారు. ఏమండి, మరి అంతా? చేసే పని సంపూర్ణంగా చేయాలి. ఏదో చేశాం అని గొప్పకు చేయకూడదోయ్. అయినా నా కూతురు ఇంతగా బాధపడుతుంది అంటే ఖచ్చితంగా ఆ కుర్రాడు చాలా మంచివాడే అయి ఉంటాడు. మంచివాళ్ళకి సాయం చేయడంలో తప్పు లేదులే. ఎంత సంపాదించినా మానస ఆనందం కోసమే కదా. ఇప్పుడు అదే చేద్దాం. సరే అండి, అయితే ఉదయం వెళ్దామా? లేదు, నాకు పనుంది. నువ్వు బంగారు తల్లి వెళ్ళిరండి. మొహమాటస్తులు కావచ్చు, ఎలా అయినా సరే డబ్బు ఇచ్చిరండి. సరేనా? అలాగేనండి. అంతగా చెప్పాలా? సరే, భోజనం పెట్టు అని తినేసి పడుకున్నారు. తన కూతురు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మానవత్వం ఉన్న ఆ తల్లిదండ్రులు వేణు వాళ్ళ ఫ్యామిలీకి చిన్న సాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. తూర్పు
ఈలోపు తెల్లవారింది. మానస వాళ్ళ అమ్మ తనని లేపి రెడీ కమ్మన్నారు. బద్ధకంగానే లేచి ప్రిపేర్ అవుతుంది మానస. భర్తను అడిగి మనీ పర్సులో పెట్టారు మానస వాళ్ళ అమ్మ. ఏమండి మీరు వస్తారా అడిగారు ఆమె భర్తని. లేదు, ఈరోజు నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళొచ్చేయండి, మరో రోజు వెళ్తా అని చెప్పారు. సరే అని మానస వాళ్ళ అమ్మ వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళారు పరామర్శకి. వెళ్ళగానే మానస వేణు వాళ్ళ అమ్మ కాళ్ళకి నమస్కరించింది. అయ్యో, ఇదేంటమ్మా, నా కాళ్ళకు నమస్కారం చేస్తావేంటి అని అడిగారు ఆమె. తప్పేముందండి, పెద్దవారు, ఆశీర్వదించండి అని చిన్న నవ్వుతో పరిచయం మొదలుపెట్టారు మానస అమ్మ. ఎంత సంస్కారం, డబ్బుంది అన్న అహంకారమే లేదు. బహుశా ఇదే సంస్కారం ఈ అమ్మాయిలోనూ ఉంది అని మనసులోనే అనుకుని అతిథులకు ఆతిథ్యం ఇవ్వబోతే ఫార్మాలిటీసు ఏమీ వద్దు అని పక్కనే ఉన్న స్టూల్ తీసుకొని కూర్చొని వేణుతో ఆమె తల్లితో ముచ్చట్లు మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకు ఉండి ఇక వెళ్ళొస్తాం అని చెప్పి కాసిన్ని మంచినీళ్ళు అడిగారు మానస అమ్మగారు. ఏమీ తీసుకోకపోతే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారని నీళ్లు తాగి వేణుకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ అమ్మ చేతిలో తన భర్త ఇచ్చిన 10,000 పెట్టి వీడ్కోలు తెలుపుతారు. ఎందుకు ఇదంతా అని సంభ్రమాశ్చర్యాలతోనే అడుగుతారు వేణు వాళ్ళమ్మ. పిల్లల ఆనందమే మన ఆనందం అని బదిలిచ్చి బయటికి నడుస్తారు ఇద్దరు. తన ఆలోచనలకు ఆమె తల్లి రూపాన్ని ఇచ్చినందుకు ఆనందంగా మానస ఆమెను గట్టిగా వాటేసుకొని ముద్దిచ్చి అంటుంది, ఐ లవ్ యూ మా అని. ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు మానస ఫ్యామిలీకి వేణు వాళ్ళ ఫ్యామిలీ. రోజూ వెళ్ళి వస్తుండేది మానస. అలా ఒక 3 రోజులు వెళ్ళాక మానస వాళ్ళ అమ్మ మనసుకి తన కూతురు వైఖరి నచ్చలేదు. ఆమె భర్తతో మాట్లాడుతూ, ఏమండి మీకో మాట చెప్తాను అన్నారు. హా చెప్పు అన్నారు మానస వాళ్ళ నాన్న. మానస అలా రోజు వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకేం నచ్చలేదండి. ఎందుకని? ఆడపిల్ల ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి అలా తరచుగా వెళ్తూ వస్తూ ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఎవరో ఏదో అనుకుంటారనా, లేక నువ్వే ఏదైనా అనుకుంటున్నావా? తల్లిని ఆ మాత్రం భయం ఉంటుంది కదండి. భయమా? దేనికి? మన బిడ్డ మీద నమ్మకం లేదా? అది ఏనాడైనా తప్పుగా ఒక మాటైనా అనడం చూసావా? మరి తప్పు చేస్తుంది అని ఎలా అనుకుంటున్నావు? అయ్యో, తప్పు చేస్తుంది అని కాదండి, ప్రేమ అది ఇది అని. అవునా? తప్పేముంది, ప్రేమిస్తే మంచిదే కదా. మనం వెతికినా దానికి నచ్చిన వాడిని, అన్ని గుణగణాలు ఉన్నవాడినేగా తేవాలి. అదేదో తననే సెలెక్ట్ చేసుకొనిద్దాం. అది కాదండి, ఈ వయసులో ప్రేమ పెళ్ళి అంటే ఫ్యూచర్ ఏమవుతుంది అని నా భయం. ఏం కాదోయ్, సపోర్ట్ ఉండాల్సిన మనమే ఇలా భయపడితే ఎలా? నిజంగా ఇద్దరూ ఇష్టపడితే వేణు కూడా మంచి కుర్రాడేగా. తనకి లైఫ్లో ఎదగడానికి సపోర్ట్ ఇచ్చి ఇద్దరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేద్దాం. సరేనండి. ఈలోగా ఎవరేం మాట్లాడినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు. అంతేగాని నువ్వు భయపడి పిల్లల్ని బాధ పెట్టకు, సరేనా? అలాగేనండి అని నవ్వేశారు. 4వ రోజు కూడా మానస వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు డ్రాప్ చేస్తే ఆయన మళ్ళీ వస్తానని చెప్పి లోపలికి వెళ్లకుండానే తన పని మీద వెళ్ళిపోయారు. అప్పటికి వేణు ఇంకా నిద్ర లేవలేదు. మానస డోర్ నాక్ చేసి వేణు చెల్లెలు గీత డోర్ తీయగానే సరాసరి లోనికి వెళ్ళి వేణు ఎదురుగా నిల్చొని పిలిచింది మెల్లగా వేణుని. వేణు అని చెవిలో పిలిచి ఎదురుగా నిలబడింది. ఆ పిలుపుకు మనసు మేలుకొని కళ్ళకు చెప్పగా కళ్ళు తెరిచి చూశాడు వేణు. చూడగానే ఆశ్చర్యం. హే, నువ్వేంటి ఇంత పొద్దున్నే అని అడిగాడు వేణు. హ్యాపీ బర్త్డే వేణు అని హ్యాపీగా నవ్వుతూ చెప్పింది మానస. థ్యాంక్ యూ అని పైకి లేచి కూర్చున్నాడు. లేచి రెడీ అవ్వు, ఇదిగో డ్రెస్ అని తను తీసుకువచ్చిన డ్రెస్సు వేణు చేతికిచ్చింది మానస. ఎందుకు మానస ఇదంతా? ఇప్పటికే చాలా రుణపడిపోయా నీకు. ఇక ఆపి లేచి రెడీగా, వెయిటింగ్, ఆకలి అని తొందర పెట్టింది మానస. లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వేణు. ఈలోగా తన అరేంజ్మెంట్స్ అన్నీ కానిచ్చేసింది మానస. అవి సర్దే సందర్భంలో ఒకటి చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నీ ప్రిపేర్ చేసేసి బయట గీతతో కబుర్లు చెప్తూ కూర్చుంది. వేణు రెడీ అయి వచ్చి మానస అని పిలిచి ఓకేనా అని అడిగాడు కళ్ళతో. తను ఇష్టంగా సెలెక్ట్ చేసిన
బ్లాక్ ప్యాంటు, లైటు పింక్ షర్టు వేణుకి చాలా బాగుంది అనుకుంటూ కనురెప్పలు వేయడం మరిచి చూస్తూ ఉండిపోయింది. హలో, మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది అని నవ్వేశాడు వేణు. లేచి లోపలికి వెళ్ళి ఆగాగు అని దువ్వెన తీసి దెబ్బకు తగలకుండా తల దువ్వింతో దువ్వింది మానస. ఆ శ్రద్ధకి అలానే దగ్గరగా ఉన్న మానసాని చూస్తూ ఉండిపోయాడు వేణు. తను డ్రెస్ అంతా సర్దేసి నుదుట కాస్త కుంకుమ పెట్టి తను తెచ్చిన స్వీట్ నోట్లో పెట్టింది. వేణుని అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి బెడ్ పక్కనే కూర్చుని ఉంది. బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చి బెడ్పై చారబడి మానసనే చూస్తున్నాడు వేణు. ఏదో ఆలోచనల్లో ఉంది. అందుకల్లా ఇంకాసేపు ప్రేమారా చూసుకోవడానికి ఛాన్స్ దొరికింది వేణుకి. కాసేపటికి ఇక పిలిచాడు మానసా అని. హా అని ఉలిక్కిపడి పలికింది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వేణు. లేదు, ఏదో ఉంది చెప్పు. నేను కట్టిన ఆ చున్నీ పీస్ ఎందుకని అంత భద్రంగా దాచావు అని అడిగేసింది మానస. హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేసేటప్పుడు డస్ట్బిన్లో పడేసిన మానస చున్నీ పీస్ తీసి ఇష్టంగా దాచుకున్నాడు వేణు. అదే మానస చూసింది. ఏమో తెలీదు, ఎందుకో ఆ జ్ఞాపకాన్ని దాచుకోవాలి అనిపించింది మానస. అది సరే కానీ ఒక మాట చెప్పు, నాకు దెబ్బ తగిలితే నీ కళ్ళల్లో నీళ్ళెందుకు వచ్చాయి అని అడిగాడు. అప్పటి వరకు ఆ విషయం గుర్తించిన మానస ఆశ్చర్యంలో ఆలోచిస్తూ ఏం చెప్పాలో తెలియక ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ఆ భావాన్ని ఆస్వాదిస్తూ మనసులో విరిసిన దరహాసం పెదవులపై చూపలేక అలాగే అదిమిపెట్టి అది కళ్ళను చేరి మెరుపును తెచ్చాయి. ఆ కళ్ళతో వేణువుని సూటిగా చూడలేక ఓర చూపులు విసురుతుంటే ఆ చూపుల బాణాలు తగిలి గుండెకు తగిలిన గాయం తట్టుకోలేక అటూ ఇటూ గాల్లోకి వదిలాడు ఆ చూపుల వేడిని వేణు. అన్నయ్య, సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే రియాక్షన్ ఏమవుతుంది అంటూ లోపలికి వచ్చింది. వెంటనే తేరుకున్నారు ఇద్దరు. ఇప్పుడు అవి వేడి చేయడం దేనికిరా, ఇప్పటికే వేడెక్కిపోతుంటేను అన్నాడు వేణు మానసను చూస్తూ. ఏంటన్నయ్యా సీరియస్గా సబ్జెక్ట్ అడుగుతుంటే ఫన్ ప్లే చేస్తున్నావు, ఎప్పుడూ లేనిది కొత్తగా అంటూ ఆశ్చర్యపోయింది గీత. వేడి అంటే గుర్తొచ్చింది, ఉండు వేడిగా కాసిన పాలు తీసుకొస్తా, ఇంకా ఏం తినలేదు కదా అనే వంకతో కిచెన్లోకి వెళ్ళింది మానస. ఏమ్మా మానస, ఏం కావాలి అని అడిగారు వేణు వాళ్ళ అమ్మ మానసని. ఏం లేదంటే వేణుకి కాస్త పాలు అని తనే పాలు గోరువెచ్చగా కలిపి తీసుకొచ్చింది. ఈలోగా వేణు గీతకి ఈక్వేషన్ సాల్వ్ చేసి ఇచ్చాడు. పాలు వేణుకిచ్చి చూస్తూ కూర్చుంది. వేణు మదరు టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. ముగ్గురు తినేసి కబుర్లల్లో పడ్డారు. కాసేపటికి మోహన్, లత కూడా వచ్చి వేణుని విష్ చేశారు. అంతా కలిసి కేక్ కటింగ్ చేయించి సరదాగా గడిపేశారు. కాలేజీకి బంకు కొట్టి మరి. మానస, వేణు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. అంతమంది మధ్యలో కూడా అది చూసి లత, మోహన్ ఇద్దరు కుళ్ళుకుంటున్నారు. పైగా వేణు వాళ్ళ అమ్మ అన్నింటిలోనూ మానసకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక లాభం లేదని ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు లత ఇంకా మోహన్. పేరు తెలియని ప్రవాహంలో మనసు కొట్టుకుపోతుంటే ఏ ఊతమూ అక్కర్లేదు అనుకొని అలాగే ఆ భావాన్ని ఆనందిస్తున్నారు మానస, వేణు. కానీ విధి విచిత్రం కదా, అలా కొట్టుకుపోనివ్వకుండా వల వేసి మరీ పైకి లాగింది. ఊపిరి ఆడని చేప పిల్లల్లా గిలగల్లాడుతుంటే వారి బాధను చూసి క్రూరంగా నవ్వుతోంది. ఇదిగో ఈ నాటకంలో మోహన్, లతాలను ఎరగా వేసింది ఆ విధి తెలివిగా. రెస్టులో ఉన్న మరో 10 రోజులు మానస కాలేజీకి వెళ్ళి క్లాస్ అయ్యాక వేణు దగ్గరికి వెళ్ళి నోట్స్ రాసిచ్చి సబ్జెక్టు డిస్కస్ చేసుకొని ఇంటికి వెళ్ళేది. మానస వాళ్ళ నాన్న పికప్ చేసుకునేవారు. అలా మధ్యలో ఒకరోజు మానస నాన్నగారు వేణుని పరామర్శించడానికి వెళ్ళారు. కాసేపు వేణుకి ధైర్యం చెప్పి ఇక వస్తాను అని బయలుదేరారు. అయ్యో, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు అయ్యగారు అన్నారు వేణు అమ్మగారు. అయ్యగారు ఏంటమ్మా, అన్నయ్య అను, నోరారా, ఆప్యాయంగా ఉంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానులే అని అన్నారు మానస వాళ్ళ నాన్నగారు. అయ్యో ఎంత మాట, అలాగే అన్నయ్య అన్నారు ఆనంద బాష్పాలతో. చూడమ్మా, ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అన్నయ్య. చాలా సున్నితమైన మనసులు పిల్లలవి. ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతారు. వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్ది మంచి మార్గంలో పెట్టే బాధ్యత మనపై ఉంది. అవునన్నయ్య, ఆయన కూడా ఇదే చెప్పేవారు. అవునమ్మా, కానీ తప్పు లేకుండా ఎవరు ఏమన్నా అస్సలు ఊరుకోవద్దు. మా ఫ్యామిలీ సపోర్టు మీకెప్పుడు ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందన్నయ్య,
మన పిల్లల గురించేగా మీరనేది. ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేసి చాలా ఏళ్ళయిందన్నయ్య. మానస వేణువుల గురించే కాదమ్మా, గీత గురించి కూడా నేను మాట్లాడేది. మనం సపోర్ట్ ఉంటేనే మన పిల్లలు ఏదైనా సాధించగలరు. వాళ్ళని భయపెట్టి బాధపెట్టి మనం ఏం చేయలేం. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏ అవసరమైనా ఈ అన్నయ్య ఉన్నాడు అని మర్చిపోవద్దు. సరే అన్నయ్య. దేవుడు ఇంత మంచి మనుషులను తోడుగా నిలుపుతాడని ఎప్పుడూ అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని కన్నీళ్ల పర్యంతం అయ్యారు వేణు వాళ్ళమ్మ. చాచా ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలా? మేమేం పరాయి వాళ్ళం కాదు. హ్యాపీగా ఉండండి తల్లి, బాగా చదువుకో, అమ్మకి అన్నయ్యకి చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి మానసాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరారు. ఆయన బాధ్యతకి సంస్కారానికి ముగ్ధుడై మనసులోనే నమస్కారాలు చేసుకున్నాడు వేణు. ఆఖరి రోజున మానస వాళ్ళ నాన్న తనని డ్రాప్ చేయడానికి వచ్చి లోపలికి వెళ్ళగా వేణు ఒక్కసారిగా లేచి ఆయన కాళ్లకు నమస్కరించాడు. ఆయన దీవించి లేవమన్నారు. పైకి లేస్తూ తలకి దెబ్బ తగలడం వలన తల భారమై కాస్త తడబడ్డాడు నిల్చోడానికి. వెంటనే మానస వేణుని పడకుండా పట్టుకొని జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టింది. కాసిని మంచినీళ్ళు ఇచ్చింది. ఇదంతా చూస్తూ మానస వాళ్ళ నాన్న నవ్వుకున్నారు. తమ కూతురికి ఎంత బాధ్యతో అని మురిసిపోయారు. వెళ్ళొస్తా తల్లి, జాగ్రత్త, త్వరగా వచ్చేస్తా అని చెప్పి అక్కడి నుండి కదిలారు. మానస ఇక వెళ్తా వేణు అని పైకి లేచింది. ఇంకా అంకుల్ రాలేదు కదా, కూర్చో అన్నాడు వేణు. అందాక గీతతో కబుర్లు చెప్తాలే అని వెళ్ళబోతే మానస చెయ్యి పట్టుకుని ఆపాడు వేణు. వేణు చేతి స్పర్శకి సవ్యంగా ప్రసరిస్తున్న రక్త కణాలు అడ్డదిడ్డంగా పోయి మొత్తానికి హృదయాన్ని తాకాయి. అటు నుండి మెదడును చేరేంతలో రెడ్ సిగ్నల్ పడింది కాబోలు. అక్కడే ఆగిపోయాయి. ఎలా స్పందించాలో తెలియక మానస ఎల్లోరా శిల్పం రూపుదాల్చింది. మానస స్పర్శ చేతనే మొద్దుబారి ఉన్న వేణు నరాలు ఒక్కసారిగా ఉత్తేజితమై దగ్గరకు రా అంటూ మెదడుని ఒకటే పోరేస్తుంటే నెత్తి మీద ఒక్కటిచ్చింది మనసు. ఏంటి వచ్చేది? నీ వయసేంటి? నువ్వు చేసే పనులేంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని పద్ధతిగా ఉండమని బుద్ధి చెప్పగా వాస్తవాన్ని గుర్తించి చెయ్యి వదిలేశాడు. మానస నాన్నగారు వచ్చి తనని తీసుకెళ్ళిపోయారు. ఏవో ఆశలు మనసులో వైరస్లా అల్లకల్లోలం చేస్తుంటే దానికి బుద్ధి చెప్పి బజ్జున్నారు ఇద్దరు. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళారు యథావిధిగా. అప్పటికే షెడ్యూల్ వేసుకున్న లతా మోహన్ వాళ్ళ పాత్ర పోషించేందుకు సరైన సమయం కోసం చూస్తూ ఉన్నారు. పలకరింపులు పరామర్శలు అయ్యాక మోహన్ వేణుని ఒంటరిగా దూరంగా తీసుకెళ్లాడు. ఇక్కడ క్లాస్ రూమ్లో లత మానసతో మాట్లాడడానికి కాదు పోట్లాడడానికి రెడీగా ఉంది. వేణు, నీకో విషయం చెప్పాలరా అన్నాడు మోహన్. చెప్పరా అన్నాడు వేణు. మానస నేను లవ్లో ఉన్నావురా. వాట్? షాక్ అయ్యి అడిగాడు వేణు. అవునరా, నాకు తెలుసు నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని. ఆహా అదేం లేదురా, మానస నాతో ఏం చెప్పనే లేదు అని అడిగాడు అనుమానంగా. అదే నేనే చెప్పొద్దన్నానరా, నీకు బాలేదు కదా, ఇప్పుడే ఎందుకు, తగ్గాక చెప్దాంలే అనే వద్దన్నా. నువ్వు చెప్పేది నిజమేనా మోహన్? ఏరా ఇలాంటి వాటిలో కామెడీ చేస్తామా? అక్కడికే అడిగాను మానసాని, వేణుని ఏమైనా ఇష్టపడుతున్నావా అని. నువ్వు మంచి ఫ్రెండు అని చెప్పాకే ప్రపోజ్ చేశానురా. వెంటనే యాక్సెప్ట్ చేసిందా? అదేం లేదురా, 1 వీక్ టైం తీసుకుని ఆలోచించి ఓకే చెప్పింది. అవునా, సరేరా, ఆల్ ది బెస్ట్. మానస మంచి అమ్మాయి, బాగా చూసుకోరా. యు ఆర్ సో లక్కీ అనేసి కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ మానస విషయానికి వస్తే లత కాస్త కోపంగాని చెప్తుంది. మానస, చెప్పవే, నువ్వు వేణుతో అలా క్లోజ్గా ఉండటం నాకేం నచ్చలేదు. అదేంటే అలా అంటావు? ఏమైంది ఇప్పుడు? ఏమైంది అని మెల్లగా అడుగుతున్నావా? నేను వేణుని ప్రేమిస్తున్నా. ఆ మాటకి షాక్ అయి చూస్తుంది మానస. ఇదెప్పటి నుండి అని అడిగింది లతాని. చాలా రోజుల నుండి. అందుకే నిన్ను అడిగా, వేణు మీద లవ్ ఉందా అని. ఏం లేదు అన్నావుగా, అప్పుడే ఫిక్స్ అయిపోయా, తనే నా లైఫ్ అని. మానసకి ఏం చెప్పాలో అర్థం కాక నోట మాట రాలేదు. కాసేపటికి అడిగింది, చెప్పావా వేణుకి? ఏది? నువ్వు వదిలితే కదా. చాలా కోపం వస్తుంది మానస నీ మీద. అలా పరాయి వాళ్ళతో అంత చనువుగా ఉండటం పద్ధతి అనిపించుకోదు నీకు. పరాయివాడా అని ఆలోచనల్లో పడింది. అవును,
నా వేణు నీకు పరాయివాడు కాక నీవాడవుతాడా? ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూనే ఉండిపోయింది మానస. లేట్ అయితే ఏమవుతుందో, ఇదిగో ఇప్పుడే వెళ్ళి చెప్తా నా మనసులో మాట అని వెళ్ళింది లత. అప్పటికే బాధ నిండిన కళ్ళతో ఒంటరిగా కూర్చున్న వేణుని పిలిచింది లత. వేణు అనగానే వెంటనే కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి లత ఇలా వచ్చావు? నీకో మాట చెప్పాలి. నువ్వు కూడానా? సరే చెప్పు. ఐ లవ్ యూ. సారీ లత, నా మనసులో మానసకి తప్ప ఇంకెవరికి చోటు ఇవ్వలేను. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం అని మరో మాట మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వేణు మాటలకి ఉక్రోషంతో కళ్ళల్లో నీళ్లు తిరగగా వెంటనే తుడిచేసుకొని తన కర్తవ్యం మొదలుపెట్టింది లత. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. వేణు నా ప్రేమను యాక్సెప్ట్ చేశాడు అంది ఆనందం నటిస్తూ. వెంటనే మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మానస కన్నీళ్లు చూసి రాక్షస ఆనందం పొందుతుంది లత. యాక్సెప్ట్ చేశాడా? ఓకే లత, ఫైన్. నువ్వు హ్యాపీ కదా? ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ అంది కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ. ఇంతలో వేణు క్లాస్ రూమ్కి వచ్చాడు. కానీ సూటిగా చూడడమే లేదు. మానస గుండె భారమైపోతుంది. వేణు తనకు దూరం అయిపోయాడు అన్న భావంలో ఎంత ట్రై చేసినా కన్నీళ్ళు ఆగడం లేదు. అందుకని వేణుతో సూటిగా చూసి మాట్లాడలేక ముఖం తిప్పేసుకుంది. మానసకి తనంటే ఇష్టం లేక అలా బిహేవ్ చేస్తుంది అని అనుకొని వేణు కూడా మానసతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. తన మీద ఇష్టం లేకనే అలా దూరం వెళ్ళిపోయాడు అని మానస ఇంకా మదన పడుతుంది. లత వెళ్ళి ఎప్పటిలానే వేణుతో మాట్లాడుతూ ఉంటే బాధ పైకి కనిపించకుండా నవ్వుతూ మాట్లాడుతుంటే మానస మనసు చివుక్కుమంది. వాళ్ళని చూసి అలా బాధపడటం కరెక్ట్ కాదు అనుకుని తల తిప్పేసుకుంది. ఇంతలో మోహన్ వచ్చి మానసతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన బాధ దిగమింగుకొని నవ్వుతూ మాట్లాడుతుంటే వేణు మనసు గిలగిలా గింజుకుంది. ఏది ఏమైనా వారి ఫ్రెండ్స్ చెప్పిందే నిజం అనుకుని నిజం ఏంటో ఒకరినొకరు అడిగి తెలుసుకోకుండా తమలో తామే బాధపడుతూ గడిపేస్తున్నారు. మూగబోయిన మనసుకు మాటలు కూడా విసుగు తెప్పిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఆలోచనే అసలు లేదు ఆ వయసుకి. బాధపడటం తప్ప. స్నేహితుల మీద నమ్మకంతో వారి ప్రేమను మొదల్లోనే తుంచేసి ఒకరి జీవితాల్లో నుండి ఒకరు తప్పుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కాలం సాగుతుంది. ఒకరి బాధ ఒకరు పంచుకోవడం లేదు. మనసు విప్పి మాట్లాడుకోవడమూ లేదు. ఏం జరిగిందో అక్కర్లేదు. వారి ప్రేమను వారే చంపుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకప్పుడు తెలియదు కదా, ఒకసారి మొదలైతే పోయేది కాదని. ఇక లత అయితే మానస దూరంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే నన్నే చేసుకుంటాడు అనే ధీమాతో ఉంది. మోహన్ అయితే వేణు ఇంక మానస జోలికి పోడు కాబట్టి ఎప్పటికైనా తనకి దక్కకుండా పోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సమయాన ఎవరికీ తెలియదు తర్వాత ఏం జరుగుతుందో. ఎవరి ఆలోచనల్లో వారు, ఎవరి నిర్ణయాల్లో వారు పాతుకుపోతున్నా చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. చాలా రోజులుగా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తిరుగుతున్నా కూడా స్వాభావికంగా మానస మితభాష కావడం వలన పెద్దగా పట్టించుకోలేదు తన పేరెంట్స్. చదువులో పడిపోయి ఉంటుందిలే అని ఊరుకున్నారు. అప్పటి వరకు చాలా హుషారుగా ఉన్న వేణు ఒక్కసారిగా నవ్వడం మర్చిపోయి యాంత్రికంగా తిరుగుతుంటే వేణు తల్లి గుర్తించకపోలేదు. ఒకరోజు వేణు తల్లి అడిగారు తనని పిలిచి, ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాగా అన్నాడు. నేను అమ్మని నాన్న, ఆ మాత్రం గుర్తించలేనా? ఏమైందో చెప్పు. ఆమె అలా అడిగేసరికి తల్లి ఒడిలో పడుకొని జలజలా కన్నీరు కార్చేస్తూ ఉన్నాడు వేణు. ఏం తప్పు చేశానమ్మా? ఎందుకు మానస నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? నా ప్రేమ తనకి ఎందుకు అర్థం కాలేదు? ఏమైంది నాన్న? ఎక్కడికి వెళ్ళింది మానస? తనే నా లైఫ్ అనుకున్నానమ్మా, కానీ తను నా మోహన్ ఇష్టపడుతుంది. నా మీద ప్రేమ లేదా అమ్మా? కానీ నాకెందుకు అలా అనిపించింది? తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందమ్మా, తట్టుకోలేకపోతున్నా. ఎవ్వరినీ పట్టించుకొని నా మనసు మానసకి ఇంత దగ్గరైపోయింది ఎందుకమ్మా? కానీ ఇప్పుడు తను నాకేమీ కాదు అంటే దుఃఖం ఆగడం లేదమ్మా. వాళ్ళు ఉన్నోళ్ళు బాబు, మనతో స్నేహం చేయడమే ఎక్కువ. అది వాళ్ళ గొప్పతనం. దానికి మనం కృతజ్ఞత చూపాలే కానీ జీవితాంతం ఉండాలి అని ఆశపడితే అది అత్యాశే అవుతుంది. కానీ అమ్మ,
మానస లేకుండా నేను ఉండలేనమ్మా, నాకేం చేయాలో అర్థం కావటం లేదమ్మా అంటూ ఏకధాటిగా ఏడుస్తూ ఉన్నాడు వేణు. ఏవేవో చెప్పి ఊరడించి తన బిడ్డ బాధ తీర్చాలని చాలా తాపత్రయపడుతుంది ఆ తల్లి. ఇక్కడ మానస వాళ్ళ ఇంట్లో తను ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. అలా ఉన్న మానస దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి కూర్చున్నారు. మానస ఆమెను అడుగుతుంది, అమ్మా, ఒకరికి నచ్చాలి అంటే మనం ఏం చేయాలమ్మా అని. మనసులో వేణుకి తను నచ్చలేదనే బాధతో. అదేంట్రా అలా అడుగుతావు? ఎవరికైనా నచ్చాలి అంటే ఏదైనా చెయ్యాలా? మన పద్ధతి, నడవడిక, మాట తీరు, ఇంకా మంచి మనసు అవతలి వారి దగ్గరగా అనిపిస్తే తెలియకుండానే నచ్చేస్తాం. అయితే వేణు మనసుకు దగ్గరగా నేను లేననుకుంటా, అందుకే నేను నచ్చలేదు అనుకొని మౌనంగా మనసులోనే రోధిస్తుంది. ఏమ్మా అలా అడిగావు, ఏమైంది? ఇంతకు ఏం లేదమ్మా, ఊరికే ఏదో పిచ్చి డౌట్లే. అమ్మా కాస్త విసుగ్గా ఉంది, కాఫీ పెట్టిస్తావా? ఏమైందే నీకు, ఎప్పుడూ లేనిది కాఫీ అడుగుతున్నావు? సరేలే తెస్తా ఉండు అని ఆమె వెళ్ళారు. అమ్మ ఇచ్చిన కాఫీ తాగి రిలాక్స్ అయ్యి ఇక బుక్స్లో మునిగిపోయింది మానస. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అమ్మ ఒడిలో సేద తీరి ఇక లాభం లేదని లేచి చెల్లెలికి పాఠం చెప్పడంలో మునిగిపోయాడు వేణు. నిజం ఏమిటో తెలుసుకోకుండానే మనసు రాయి చేసుకొని తమ జీవితాలను ముందుకు సాగిస్తున్నారు మానస, వేణు. ఏదేమైనా ఎప్పటిలాగానే వేణు ఫస్ట్, మానస సెకండ్ ర్యాంక్స్తో ఇంటర్ పూర్తి చేశారు. డబ్బు లేకే అన్నింటిలో ఓటమి చూడవలసి వస్తుంది అని కష్టపడి ఎలాగైనా మంచి స్థానం సంపాదించాలని ఆ వైపుగా నడక ప్రారంభించాడు వేణు. ప్రేమలో ఓడిపోయినా తాను జీవితంలో అయినా గెలవాలి అని అందరికీ దూరంగా ఉంటూ తన హయ్యర్ స్టడీస్ చేస్తుంది మానస. ఎవరితోనూ కాంటాక్టులో ఉండడం ఇష్టం లేని మానస ఎవ్వరికీ తన డీటెయిల్స్ చెప్పొద్దు అని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయింది. ఏ స్నేహాలు, ప్రేమలు వద్దని ఎవరితోనూ కలవకుండా చదువు, పని మాత్రమే వ్యాపకంగా పెట్టుకొని జీవితం సాగిస్తున్నాడు వేణు. 2 ఏళ్ళు గడిచాక మానసాన్ని వదిలి ఉండలేక తమ వ్యాపారాలన్నీ సెటిల్ చేసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారు మానస వాళ్ళ ఫ్యామిలీ. వెళ్తూ వెళ్తూ ఒకసారి వేణు వాళ్ళకి కనిపించి ఏ అవసరం ఉన్నా కాల్ చేయమని చెప్పి నెంబర్ ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళడం ఇష్టం లేక నెంబర్ రాసిచ్చిన చీటీని పారేశాడు వేణు. తన స్టడీస్ అయ్యాక మానసని అడిగారు తల్లిదండ్రులు. మానస, నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పమని, పెళ్లి చేస్తామని. అదేం లేదు, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది మానస. ఇక తనకి ఇష్టం లేదు అని గ్రహించి వేణు గురించిన ఆలోచన వచ్చినా కూడా అడగలేదు వాళ్ళు. మంచి సంబంధం చూసి అన్ని విధాలా కరెక్టు అనుకొని శ్రీనివాస్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి వేణు ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయాలని ఊరికి వెళ్ళారు. కానీ వారు ఊరు వదిలి వెళ్ళిపోయారు అని తెలిసి ఎవ్వరితోనూ సంబంధం లేని వాళ్ళ ఉనికి తెలుసుకోలేక ఊరుకుండిపోయారు. కొన్నాళ్ళకి చాలా కష్టపడి డబ్బు సంపాదించి అది ఇది అని లేకుండా చేతనైన అన్ని పనులు చేసి అన్నింటిలో ఆరితేరి సొంతంగా బిజినెస్ చేసుకుంటూ గీతకి మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేశాడు వేణు. గీత వెళ్ళిపోయాక ఇంకా డల్ అయిపోయిన వేణుని అలా చూడలేక చాలా వెతికి మానసలాగే ఉందని అనిపించిన సరోజాతో పెళ్లి చేశారు వేణు తల్లి. అలా అయినా తన బిడ్డ ముఖంలో నవ్వులు చూడొచ్చని ఆశతో. మానసలా ఉన్నంత మాత్రాన మానస మనసు ఉండదు కదగా. ఆ విషయం తెలిసినా ఏమీ చేయలేక ఏదో కాస్త ఊరటను అందించాలని ఆమె తపన. కానీ ఆమె ఆశ అడియాస కాలేదు. తల్లి లేని సరోజాకి జీవితాన్నిచ్చి బాధ్యత లేని తండ్రికి కొడుకులా నిలబడి తనని మార్చి మంచి పద్ధతిలో నిలబెట్టారని భర్త మీద కృతజ్ఞతతో తన మీద చూపించే కల్మషం లేని ప్రేమకి ముగ్ధురాలై స్వతహాగా సరదా మనిషి అయిన సరోజ చాలా చలాకీగా ఉంటూ వేణుని అమితంగా ప్రేమిస్తూ తనని ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకుంటూ ఉంది. అలా విడిపోయిన వారు ఇదిగో ఇలా మళ్ళీ ఇన్నేళ్లకి కలిశారు సరోజ వలన. శ్రీనివాస్ కూడా మానసాన్ని చాలా ప్రేమగానే చూసుకుంటాడు. కానీ ప్రేమ అమితమైతే కొందరిలో వికృత రూపం దాలుస్తుంది. ఆ ఒక్క లోటు తప్ప మానస సంతోషంగానే ఉంటుంది శ్రీనివాస్తో. ఇక ఈ జంట ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడాలని, మనసులో భావాలు పంచుకోవాలి అని ఆరాటపడిపోతున్నారు. మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు, ఒకరి కోసం ఒకరు చూసే ఎదురుచూపులు, దేనికో తెలియకపోయినా ఆ సమయం త్వరగా రాకపోయినా ఆ బాధలో కూడా ఆనందాన్నే వెతుక్కుంటూ మనసును అదుపులో ఉంచుకుంటున్నారు మానస, వేణు.
మానస, నాకు 2 డేస్ క్యాంప్ ఉంది, రేపే వెళ్ళాలి, లగేజ్ సర్ది పెట్టేయ్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మానస అన్నీ సర్దేసి మొబైల్ తీసి మెసేజ్ చేసింది, నేను రేపు ఫ్రీగా ఉంటాను అని. ఆ మెసేజ్ సరోజ చూసి వేణుకి ఫోను ఇచ్చి చెప్పింది. సరే అని కూల్గా ఉన్నాడు వేణు. సరు ఫేస్లో ఫీలింగ్స్ చూడకుండానే. బట్ సరు మనసులో అలజడి స్టార్ట్ అయిపోయింది. శ్రీనివాస్ క్యాంపుకి వెళ్ళాడు. వేణు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి ఎర్లీగానే వెళ్ళిపోయాడు. సరుకు తెలుసు తన మానసతో మాట్లాడడానికే త్వరగా వెళ్ళిపోయాడు అని. కానీ తప్పు ఒప్పు తేల్చలేక అడిగితే వేణు ఏమంటాడో అని భయపడిపోయి ఆగిపోయింది. కానీ మనసులో లేదు. వేణు కాల్ చేశాడు మానసకి. హలో వేణు. హా మానస, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా వేణు, నువ్వెలా ఉన్నావు? ఫైన్ మానస. నిన్నొకటి అడగాలి. నేను కూడా వేణు. అవునా, అయితే ఫస్ట్ నువ్వు అడుగు. లేదు, నువ్వే అడుగు. మానస ప్లీజ్, మనకున్నది చాలా తక్కువ టైము, వేస్ట్ చేయకు. సరే, నువ్వు లతాని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమైంది అసలు? ఏం మాట్లాడుతున్నావు మానస? నేను లతాని చేసుకోవడం ఏంటి? అదేంటి వేణు అలా అంటావు? మీరిద్దరూ ప్రేమించుకున్నారు కదా? ఎవరు చెప్పారు నీకు అన్నాడు అసహనంగా. లతానే చెప్పింది వేణు. తన ప్రపోజల్ నువ్వు యాక్సెప్ట్ చేశావని. అయ్యో లేదు మానస, అలా ఎందుకు చెప్పింది అసలు? ఒక్క మాట చెప్తా మానస, ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్లో నేను ఇలా చెప్పకూడదు, అయినా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు ఇప్పుడు ఎప్పుడు కూడా నా మనసులో ప్రేమ రూపం నువ్వే మానస. ఆ స్థానాన్ని వేరెవ్వరికీ ఇవ్వలేను కూడా అన్నాడు ఆరాధనగా. ఏంటి వేణు నువ్వు చెప్పేది? నిజంగా నీకు నేనంటే అంత ఇష్టం ఉందా? నమ్మలేకపోతున్నా అంది కన్నీళ్లు కారిపోతుంటే. అవును మానస, అప్పుడే చెప్పాలనుకున్నా, కానీ నువ్వు మోహన్ని ఇష్టపడుతున్నావు అని చెప్పకుండా ఆగిపోయాడు. ఏంటి వేణు, నేను మోహన్ని ఇష్టపడటం ఏంటి? తను ప్రపోజ్ చేసినప్పుడే చెప్పేశాగా తనపై అలాంటి ఉద్దేశమే లేదని. ప్రేమ అంటూ మనసులో కలిగితే అది నీపైనే అని. నిజమా మానస, నువ్వు మోహన్ని లవ్ చేయలేదా? మరెందుకు అలా చెప్పాడు అన్నాడు సందేహంగా. ఏమో వేణు, లత నాతో అలా ఎందుకు చెప్పిందో, మోహన్ నీతో ఎందుకు అలా అన్నాడో తెలియదు, కానీ నిజం చెప్తున్నా వేణు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నా వేణు. కానీ నువ్వు నా నుండి దూరంగా ఉండేసరికి నా మీద ఇష్టం లేకనే అనుకున్నా, కానీ ఇలా అపార్థాల మధ్య లైఫ్ చేంజ్ చేసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు. అవును మానస, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మన కోపం, మన ఆలోచన విధానం జీవితాన్ని ఎలా తారుమారు చేస్తుందో. నమ్మిన స్నేహితులే ఇంత మోసం చేసి మనసులతో జీవితాలతో ఆడుకుంటారు అంటే ఆశ్చర్యంగాను చాలా అసహ్యంగాను అనిపిస్తుంది వేణు. సరేలే మానస, ఇప్పుడు ఏం చేసినా కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కదా. ఏదేమైనా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా మానస? అంతే వేణు, హ్యాపీనే అంది కాస్త దిగులుగా. ఏమైంది మానస? శ్రీనివాస్ నిన్ను బాగా చూసుకోవడం లేదా? అదేం లేదు వేణు, ఆయనకి నేనంటే ప్రాణం, చాలా బాగా చూసుకుంటారు. నేనేం అడిగినా కాదు అనరు. ఇంకా నేను అడగకుండానే నాకేం కావాలో నా మనసు తెలుసుకొని అన్నీ అమర్చి పెడతారు. నేను కందిపోతానని ఎండలో బయటికి కూడా పోనివ్వరు. నా కోసం కారు కొన్నారు, షాపింగ్ వెళ్ళడం కోసం. నాకు ఓపెన్ రైడ్ ఇష్టం అన్నానని బైక్ కొన్నారు. పువ్వులంటే ఇష్టం అన్నానని లాన్ నిండా పూల మొక్కలతో నింపేశారు. ప్రతి నెల దగ్గరుండి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులుండి తీసుకొస్తారు. నాకేం కావాలన్న కాళ్ళ ముందు పెడతారు. ఇంట్లో పనికి కూడా మనిషిని పెడతానంటే నేనే వద్దు అన్నా. అంత బాగా చూసుకుంటారు. మరి నీ కళ్ళల్లో భయం, నీ గొంతులో బాధ ఎందుకు కనిపిస్తున్నాయి మానస? అన్నీ ఆయనే చేసేస్తారు వేణు. నన్నేం చేయనివ్వరు, ఎవరితోనూ మాట్లాడనివ్వరు, ఒక్కదాన్నే బయటికి కూడా వెళ్ళనివ్వరు. సరే కదా, జాగ్రత్త బాధ్యత అనుకున్నా మొదట్లో, కానీ మెల్లగా అర్థమైంది అది అతి ప్రేమ వలన వచ్చిన అనుమానం అని. అంటుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి మానసకి. అదేంటి మానస, నిన్ను అనుమానించడం ఏంటి? నిన్ను అర్థం చేసుకోలేకపోయారా తను అని అడిగాడు. ఏమో వేణు, ప్రేమగా చూసుకుంటున్నారు అని సంతోషించాలో, కాస్త కూడా నమ్మకం లేనందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాది. అయినా ఆయన అనుకోవడానికి లేదులే, ప్రస్తుత సమాజం అలా ఉంది. ఆయన్ని వదిలేసి
ఎవరి ప్రలోభాలకు లోనవుతాను అని ఆయన భయం. అందుకే ఆయన్ని తప్పు పట్టను. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతో బ్రతుకుతున్నా. వెరీ గుడ్ మానస, అది కదా మా మానస అంటే. వెల్ మెచ్యూర్డ్ మైండ్ నీది. కీప్ గోయింగ్ మానస, హ్యాపీగా ఉండు. తప్పకుండా మంచి రోజు వస్తుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాను వేణు. నువ్వు హ్యాపీయే కదా? మానస, చాలా హ్యాపీ. నిజంగా నా అంత లక్కీ అయితే ఎవరు ఉండరేమో అనిపిస్తుంది సరుని చూస్తుంటే. చాలా ప్రేమ నేనంటే. ఎంత అంటే నా కోసం నా ప్రేమను కూడా ప్రేమించే అంత. ఇంతకంటే చెప్పక్కర్లేదనుకుంటా. అవునవును, అర్థమవుతుందిలే అని నవ్వేసింది. అమ్మయ్య, నవ్వావుగా, బాధంతా వదిలేయ్ మానస. వీలైతే ఇంటికి వస్తూ ఉండండి. తప్పకుండా వేణు, సరుని అడిగానని చెప్పు. ఇక ఉంటాను, బాయ్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వేణు. అప్పుడప్పుడు కాల్స్ చేసుకోవడం, ఎప్పుడైనా మెసేజెస్ చేసుకోవడం అలవాటుగా మారింది వారికి. బిజీ లైఫ్లో చిన్న సంతోషం తప్ప, ఏ స్వార్థము లేని పరామర్శలు తప్ప ఇంకేమీ లేని సంభాషణలు వారివి. ఒకరోజు వీలు కుదిరి కాల్ చేశాడు వేణు. వేణు చెప్పు, ఏంటి సంగతి? మానస, ఒకటి అడుగుతాను, కాదు అనవనే నమ్మకంతోనే. అడగాల వేణు, నువ్వు అడిగింది ఏదైనా కాదు అని అనగలలా? చెప్పు, ఏంటి విషయం చెప్పాడు వేణు. సరే అంది మానస అత్యంత ఆనందంతో. మరొక రోజు సెలవు కావడంతో శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాడు. మానస మొబైల్ని చూస్తూ అన్నోన్ నెంబర్ కనిపించేసరికి అడిగాడు, ఎవరిది అని. కిచెన్లో దోశలు వేస్తూ చెప్పింది మానస. అయ్యో, చెప్పడం మర్చిపోయానండి. నిన్న వేణు కాల్ చేశాడు. గురువారం వాళ్ళ బాబు పుట్టినరోజట. ఇద్దరిని రమ్మన్నాడు. ఇంటికి వచ్చే చెప్తాను అన్నాడు. మీరు లేరని నేనే వద్దన్నాను. సరే, ఇప్పుడు చెప్పు రమ్మని అన్నాడు శ్రీనివాస్ కాస్త ద్వంద్వాలోచనలో. అది తెలియక మానస ఆత్రంగా మొబైల్ తీసుకొని వేణుకి కాల్ చేసింది. అటు సరు లిఫ్ట్ చేసింది. ఆయన బాత్రూంలో ఉన్నారు మానస గారు, గొంతులో ఒక రకమైన బాధతో. అవునా, పర్లేదు సరు, ఎవరైనా ఒకటే. మీరు ఇవాళ మా ఇంటికి లంచ్కి వచ్చేయండి, వెయిట్ చేస్తుంటాం అని చెప్పేసి అవతలి వారి మాట కూడా వినకుండా మొబైల్ శ్రీనివాస్ చేతికిచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. టిఫిన్ చేసేసి రిలాక్స్డ్గా కూర్చున్నాడు శ్రీనివాస్. అలా కూర్చుంటే పని ఎలా అవుతుంది అంటూ కూరగాయలు వగైరా తెమ్మని తొందర పెట్టింది మానస. సరుకులు తెచ్చి కిచెన్లోకి వెళ్ళేసరికి లేత నీలిరంగు చీరలో అందంగా మెరిసిపోతున్న మానసాన్ని చూసి మనసు ఆగక గట్టిగా వాటేసుకున్నాడు శ్రీనివాస్. ఏంటండో శ్రీవారు, ఇంత బిజీ వేళ పెళ్ళాం మీద ప్రేమ పొంగి పొర్లుతుందే అంటూ ఇంకా బిగి కౌగిలిచ్చింది మానస. వాళ్ళు అలా ఉండగానే చిన్ను ఏడవటంతో పరుగు పెట్టారిద్దరు ఏమైంది అని. చోటా భీం పడిపోయాడట పాపం, ఏడుస్తున్నాడు. వాణ్ణి చూసి నవ్వుకున్నారు ఇద్దరు. ఇద్దరూ కలిసి వంట సిద్ధం చేసి వేణు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వేణు సరోజ రానే వచ్చారు. వస్తూనే మానస వాళ్ళ ఇల్లు చూస్తూ పరవశంతో పొంగిపోతున్నారు. ఇంటి ముందంతా రంగురంగుల పూల మొక్కలు, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంతమైన లోగిలి. గుమ్మంలోకి అడుగు పెడుతుంటే లైట్ మ్యూజిక్, ప్లెజెంట్ ఫ్రేగ్రెన్సు, ఆనాటి కృష్ణుడు కొలువున్న బృందావనంలాగా ఉంది అక్కడంతా. సాదరంగా ఆహ్వానించారు మానస శ్రీనివాస్ వారిని. జ్యూస్ ఇచ్చింది మానస అందరికీ. తాగి కాస్త కబుర్లు చెప్పుకున్నాక భోజనం స్టార్ట్ చేశారు. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ప్రత్యేకంగా కాకరకాయ చిప్స్ ఇష్టంగా తింటున్నాడు వేణు. అది చూసి ఆశ్చర్యపోయారు శ్రీనివాస్ ఇంకా సరు. మానస మాత్రం తృప్తిగా చూస్తుంది. తన కోసం ప్రత్యేకంగా చేసిన వాటిని అంత ఇష్టంగా మొహమాటం లేకుండా తింటున్నందుకు. అప్పుడు అర్థమైంది శ్రీనివాస్కి కాకరకాయలు తెమ్మని ప్రత్యేకంగా ఎందుకు చెప్పిందో మానస. కొంచెం జలస్ ఫీల్ అయ్యాడు. సరు కూడా ఇంత ఇష్టంగా తన చేతి వంట ఎప్పుడూ తినకపోయేసరికి ఆశ్చర్యపోయింది. కొంచెం ఉడుక్కుంది కూడా. భోజనం కానిచ్చి సరదాగా సెటైర్స్, జోక్స్ అన్నీ అయ్యాక బాబు బర్త్డేకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసి సెలవు తీసుకుని వెళ్ళారు వేణు సరోజ. గురువారం వచ్చింది. మానస శ్రీనివాస్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. బాగా జరిగింది బర్త్డే పార్టీ. ఆ ఫంక్షన్లో మానస, వేణు చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. మునిపెన్నడూ వారి భాగస్వాములు చూడని ఆనందం ఆ వేళ వారి కళ్ళల్లో నవ్వుల్లో కనిపించేసరికి వారు దాన్ని సహించలేకపోయారు. ముందే మంచి పరిచయం ఉండటం మూలాన చాలా చనువుగా కలివిడిగా ఉన్నారు.
ఆ చనువు సరోజకు, కలివిడితనం శ్రీనివాస్కి నచ్చక ముఖాలు అస్తమించే సూర్యబింబాలే అయినాయి. అది గమనించని వేణు, మానస అందరితో గలగలా మాట్లాడేస్తూ చాలా సరదాగా గడిపారు ఆ సమయం అంతా. కానీ ఆ తర్వాతి క్షణం వారి జీవితంలో వచ్చే మార్పును తెలుసుకోలేకపోయారు. హ్యాపీగా రిటర్న్ అయ్యారు శ్రీనివాస్, మానస. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని అలా నడుం వాల్చిందో లేదో మొదలుపెట్టేశాడు శ్రీనివాస్. మానస, నీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు కాస్త ముభావంగా. ఏమైందండి అడిగింది మానస అర్థం కాక. ఇంకా ఏం కావాలి? చిన్ననాటి స్నేహితుడు అన్నావు అని నీ ఆనందం కోసం వాళ్ళతో స్నేహం కొనసాగించడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు మరీ అంత చనువుగా ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు మానస. ఆ మాట విని మానసకి నోట మాట లేదు. తన భర్త అలా అపార్థం చేసుకుంటాడని ఊహించలేదు. ఇప్పటికైనా తనని అర్థం చేసుకున్నాడు అనుకుంది. కానీ ఎప్పటిలాగానే ఉన్నారని గుర్తించినందుకు మనసు అల్లకల్లోలమైపోతుంది ఆమెకు. సరేనండి, మీకు భార్యను అయ్యాక మీకు నచ్చనిది నేను ఏనాడూ చేయలేదు. ఇక నుండి నేను వేణుకి దూరంగా ఉంటాను. తన కోసం మీతో పేచీ వేసుకోవడం నాకు ఇష్టం లేదండి. తను ఒక స్నేహం, మీరు నా జీవితం. మీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని చెప్పి పక్కకు తిరిగి పడుకొని కన్నీరు కారుస్తుంది. మారుతుంది అనుకున్న తన లైఫ్ ఎప్పటిలానే ఉన్నందుకు, తోడు ఉంటుంది అనుకున్న సంతోషం మళ్ళీ దూరమైనందుకు. అక్కడ సరోజ ముభావంగా ఉంది. ఏం మాట్లాడకుండా, కనీసం తల ఎత్తైనా చూడకుండా అలానే సోఫాలో కూర్చుంది. బాబుని నిద్రపుచ్చి ఒంటరిగా ఉన్న సరోజని అడిగాడు వేణు. సరు, ఏమైందిరా అలా ఉన్నావు అని. ఆమె నుండి సమాధానం లేదు. మళ్ళీ అడిగాడు. సరు, ఏమైంది? ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? మనసు బాలేదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పమంటారా? మీ దగ్గర ఏది దాచలేనండి. నాకు చాలా భయంగా ఉందండి అంది కళ్ళ నిండా నీళ్లతో, వేణు గుండెలకు అతుక్కుపోయి. అసలేం జరిగిందిరా? ఎందుకు అంత భయం? అడిగాడు వేణు ఆందోళనగా. మీరు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతారేమో అని భయంగా ఉందండి. మీరు లేకుండా నేను బతకలేనండి. అరే, ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు అలా భయపడుతున్నావు? నిన్నొదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను? మీకు మానస అంటే ఇష్టమని నాకు తెలుసండి. ఆమె తర్వాతే నేను అని కూడా తెలుసు. కానీ నేను ఇలా ఉండలేకపోతున్నానండి. నా భర్త ప్రేమ వేరొక స్త్రీకి పంచుతున్నాడు అంటే తట్టుకోలేకపోతున్నానండి. ఆ మాటకి గుండెల్లో సముద్రం ఎగిసిపడింది వేణుకి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అర్థం చేసుకుంటుంది అనుకున్న సరు ఇలా అపార్థం చేసుకునేసరికి తట్టుకోలేక నీరసించిపోయాడు ఒక్కసారిగా. సరు మాట్లాడుతూనే ఉంది. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి. కనీసం మీ పాదాల దగ్గరైనా ఉండనివ్వండి. మిమ్మల్ని ఏమీ అడగను. నాకు కాస్త ప్రేమను మిగిల్చండి చాలు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనకి తెలియకుండా ఈ పిచ్చి పిల్లని ఇంత బాధ పెట్టానా అని మనసులోనే పశ్చాత్తాపపడుతూ నిర్ణయించుకున్నాడు. సరు, మానస అంటే ఒకప్పుడు ఇష్టం ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు తన మీద స్నేహంతో కూడిన అభిమానమే తప్ప వేరే ఆలోచనే లేదు. మానస కోసం నా జీవితాన్ని ఎలా వదిలేస్తాన్రా? తాళి కట్టి నా ఇంటికి తెచ్చుకున్న నా అర్ధాంగివి. అంటే నాలో సగం. నువ్వు లేకపోతే నేను ఉంటానా సరు? ఎందుకిలా పిచ్చిగా ఆలోచిస్తున్నావు? అయినా ఇప్పుడేంటి? మానసతో మాట్లాడితేనే కదా నీకు భయం. ఇక నుండి నేను మానసతో మాట్లాడను. వాళ్ళకి మనకి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. సరేనా? పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా పడుకో అని ఆ రాత్రి తన ఒడిలోనే లాలించాడు సరోజని. ఇష్టం, స్నేహం, ప్రేమ, అభిమానం లాంటి భావాలకు తేడా తెలియక, కనీసం అర్థం తెలియక అన్నీ ఒక్కటే అనే అపార్థాలలో జీవిత భాగస్వామికే ప్రాధాన్యతనిచ్చి ఒకరితో ఒకరు సంబంధం లేకుండా జీవితం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలానే మానస, వేణు. అలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. కొద్ది రోజులుగా శ్రీనివాసులో ఏదో ఒక మార్పు కనిపిస్తూ ఉంది మానసకి. చాలా ముభావంగా ఉంటున్నాడు. అలా అని మానసాన్ని పట్టించుకోవడం మానేయలేదు. ప్రేమగానే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రేమలో అనుమానం కాక ఆరాధన కనిపిస్తుంది. చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు. తన చిన్న చిన్న ఇష్టాలని కూడా అడిగి మరీ తెలుసుకొని వాటిని ఎంజాయ్ చేయమని ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
మానస మనసుకి ఇంకా ఇంకా దగ్గరవుతున్నాడు. మానస ఆనందానికైతే అవధులు లేవు. కానీ అర్థం కాని విషయం ఏంటి అనుకొని ఈ మార్పు అసలు ఏం జరిగింది అని ఇలా హ్యాపీగా సాగుతున్న మానస లైఫ్లోకి మళ్ళీ వచ్చాడు వేణు. ఒక అవసరంతో కాల్ చేశాడు. మొబైల్ రింగ్ అవుతుంది. నంబర్ చూసి గుర్తుపట్టిన మానస మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. అప్పటికే 3 సార్లు చేశాడు వేణు. కంటిన్యూగా రింగ్ అవుతుంది. ఏదో ఒక రీజన్ లేకుండా వేణు కాల్ చేయడు అనుకొని కాల్ లిఫ్ట్ చేసింది 5వ సారి. హలో వేణు. మానస గుర్తున్నానా? అమ్మయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నా వేణు, నువ్వు? నేను బాగానే ఉన్నా మానస. కానీ సరుకి ఏమైంది వేణు అని కంగారుగా అడుగుతుంది. తను ప్రెగ్నెంట్ మానస. చెల్లి డెలివరీ కావడంతో అమ్మ గీత దగ్గరే ఉంది. నేను క్యాంపులో ఉన్నాను. టైం ఉంది కదా, త్వరగా వచ్చేస్తాలే అనుకున్నా. కానీ అని గొంతులో దుఃఖంతో ఆగిపోయాడు. కానీ చెప్పు వేణు, ఏమైంది? త్వరగా చెప్పు అంటూ కంగారు పడుతుంది. తనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మానస. తనకి అమ్మ కూడా లేదు. అన్నీ నేనే చూసుకుంటా. కానీ ఇప్పుడు నేను లేను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నాడు వేణు. అయ్యో వేణు, భయపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. ఇది వరకు నా ఇంట్లోనే కదా ఉన్నారు అని అడుగుతోంది ఆత్రంగా. కానీ మానస, నీకు ప్రాబ్లం అవుతుందేమో, కానీ నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదు మానస. ఏం చేయాలో పాలుపోక తప్పక కాల్ చేశాను. నోరు మూసుకో వేణు. ఇంతకీ ఉండేది అక్కడే కదా, త్వరగా చెప్పు వేణు అంటూ పర్సు తీసుకొని డోర్కి లాక్ వేస్తూ అడుగుతుంది. అవును మానస, ప్లీజ్ త్వరగా వెళ్ళవా? నాకు చాలా భయంగా ఉంది. బాబు కూడా చాలా గోల చేసేస్తున్నాడు. సరే వేణు, నువ్వు ముందు కాల్ కట్ చేయి, నేను వెళ్తున్నాను, నువ్వేం భయపడకు అని చెప్పి ట్యాక్సీ తీసుకొని వేణు ఇంటికి వెళ్ళింది. అక్కడ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంది సరోజ. చంటోడు ఏడుస్తూ ఉన్నాడు. ట్యాక్సీని బయటే ఉండమని చెప్పి వచ్చిందేమో కావాల్సిన ఫైల్స్ బట్టలు అన్నీ సర్దుకొని బాబును కూడా తీసుకొని అదే ట్యాక్సీలో సరు రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అడ్మిట్ చేసి దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. బాబుకి పాలు కొని పట్టించి స్నాక్స్ ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి సరుకి కావాల్సినవి అన్నీ అందిస్తుంది. ఇవన్నీ గమనిస్తూనే ఉంది సరు. మొత్తానికి నార్మల్ డెలివరీ అయ్యి సేఫ్గా ఉన్నారు తల్లి బిడ్డ. ఈలోగా చిన్నోడు నిద్రపోతే భుజాలపైన వేసుకునే తిరుగుతూ ఉంది మానస. నర్సుని అడిగి ఒక బెడ్పై వాడిని పడుకోబెట్టి బేబీకి స్నానం పోయించి సరుని జాగ్రత్తగా కూర్చోబెట్టి బేబీకి పాలు పట్టించింది. అవన్నీ చూస్తూ సరు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. అది గమనించక బేబీతో ఆడుకుంటూ ఉంది మానస. సడన్గా గుర్తొచ్చింది అప్పుడు. వేణుకి కాల్ చేసింది. హలో మానస అని ఆత్రంగా పిలుస్తూ ఉన్నాడు వేణు. హలో వేణు, కంగ్రాట్స్, మనల్ని ఆడించడానికి బంగారు బొమ్మ పుట్టిందోయ్ అని ఉల్లాసంగా చెప్తుంది. వీడియో కాల్ చేసి బేబీని సరుని చూపించింది. సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు వేణు. చాలా థ్యాంక్స్ మానస, నువ్వు లేకపోతే అని ఏదో అంటుండగా ఇంకా చాలు, ఎక్కువ మొబైల్ యూజ్ చేయకూడదు, రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి కాల్ కట్ చేసేసింది. మెల్లగా సరు నిద్రలోకి జారుకుంది. బేబీ కూడా నిద్రపోయింది. ఇక అంతా ఓకే అనుకున్నాక శ్రీనివాస్కి కాల్ చేసింది. హలో మానస, ఎక్కడున్నావురా? ఏమైంది సడన్గా? శ్రీనివాస్ కంగారు పడిపోతున్నాడు. సారీ అండి, మీకు ఇష్టం లేదని తెలిసినా ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే చూడలేక. ఇంతకీ ఏమైందో చెప్పు. వేణు కాల్ చేశాడండి. సరోజాకి పెయిన్స్ వస్తున్నాయి, ఊర్లో లేను, హెల్ప్ చేయమని. అందుకని మీకు చెప్పే టైం లేక కంగారుగా వచ్చేసాను. సారీ అండి, పాపం తను తల్లి లేని పిల్ల, అందుకని మనసు పట్టలేక వచ్చాను. వచ్చాక ఏమైనా అనండి, ప్రస్తుతం ఇక్కడ ఉండడం పాపం తనకు అవసరం, ప్లీజ్ అండి అంటూ బ్రతిమాలుతుంది. మానస, ఇక ఆపు, నన్ను మరీ రాక్షసుని చేయకు, ముందు ఆ పని చూడు. బేబీ ఎలా ఉంది? సరు ఓకేనా? ఇద్దరూ ఓకే అండి, పాప పుట్టింది. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. బాబుని తీసుకొచ్చి వాడికి కాస్త నీళ్లు పోసి తినడానికి ఏమైనా పెట్టండి. ఈరోజు నా వర్క్ అంతా మీరే చూసుకోవాలి, ఇది నా రిక్వెస్ట్. కాస్త వాడిని చూసుకోండి ప్లీజ్. మానస, వాడు నీకే కాదు నాకు కొడుకే, నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడకు. ప్రశాంతంగా అక్కడ చూసుకొనిరా, సరేనా? అలాగేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మధ్య థ్యాంక్స్ అవసరమా మానస? అది కాదండి, అనవసరంగా నా వలన మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అని. ఇక ఆపి
నైట్కి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయమంటావో చెప్పు. వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది కదా. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఇంతకీ భోజనం చేసావా లేదా? ఇంకా లేదండి. ఇదిగో ఇప్పుడే పడుకున్నారు. ఇప్పుడు తింటాను. సరే సరే ఉంటాను, మరి వర్క్ ఉంది. సరేనండి బాయ్ అని కాల్ కట్ చేసి మనసు నిండా తృప్తిగా నవ్వుకుంది తన భర్త అభిమానానికి. సాయంత్రం డిశ్చార్జ్ అయ్యేసరికి బాగా లేట్ అయింది. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి సరుని తీసుకొని ఇంటికి వెళ్ళింది మానస. గుమ్మం దగ్గరే ఆగమని ఎర్రనీళ్లు దిష్టి తీసి లోపలికి వెళ్ళమన్నాడు శ్రీనివాస్. తన భర్త తీరుకు నవ్వుకుంది మానస. పిల్లలిద్దరికీ స్నానం చేయించి టిఫిన్ పెట్టాడు శ్రీనివాస్. మానస పాపని చూసుకునేలోపు సరు కాస్త తిని నిద్రపోయాక అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచంపై నడుము వాల్చింది మానస. శ్రీనివాస్ దగ్గరకు రాగానే లేచి కూర్చొని ఏదో చెప్పబోతూ ఉండగా చెప్పొద్దు అని ఆపాడు. అలసిపోయావు, తినేసి పడుకో అని చెప్పి తను నిద్రపోయాడు. ఉదయం లేచి హడావిడిగా పనులన్నీ చక్కబెడుతూ ఉన్న మానసాన్ని పిలిచి చేతికి డబ్బులు ఇచ్చాడు శ్రీనివాస్. ఏంటండి, ఎప్పుడూ లేనిది ఇంత డబ్బు నా చేతిలో పెట్టారు అంది ఆశ్చర్యంగా. సరువుకి అవసరం అవుతుంది కదరా, నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఎవరిని అడుగుతావు? అందుకే దగ్గరుండి ఏ లోటు లేకుండా చూసుకో. ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఎవరినైనా చూసుకుందాం పనికి, సరేనా అన్నాడు. ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది ఆశ్చర్యంగా మానస శ్రీనివాసుని. ఏమైంది? సమాధానం చెప్పు. ఏం చెప్పమంటారు? అసలు మీకు ఏమైందో అర్థం కావట్లేదు. ఏం లేదులే అని టైం అవుతుండటంతో బాబుని స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మానస వేణు కొడుకుతో ఆడుకుంటూ సరుతో కబుర్లు చెప్తూ ఉంది. సరు మానసాన్ని చూసి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంది. వేణు కాల్ చేస్తూ ఉన్నాడు. 2 రోజులు గడిచాక ఒక సాయంత్రం మొహమాట పడుతూనే మానస ఇంటి వాకిట్లో ఆగిపోయాడు వేణు. అది చూసిన శ్రీనివాసు ఎదురెళ్ళి లోపలికి రమ్మన్నాడు. రాబోయేంతలో ఆగమన్నాడు శ్రీనివాస్. చంటిపిల్ల ఇంట్లో ఉంది, ఎక్కడెక్కడో తిరిగొచ్చారు కదా, కాళ్ళు కడుక్కొని రండి వేణు అని చెప్పడంతో లోపల నుండి అంతా చూస్తున్న మానస కాస్త ఊపిరి పీల్చుకుంది. వస్తూనే సరు కోసం ఆత్రంగా అడుగులు వేశాడు వేణు. ఎక్కడుందో అని వెతుకుతూ. నవ్వుతూ గది చూపించింది మానస. లోపలికి వెళ్ళి సరుని హత్తుకొని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు వేణు. పాపను చూసి మురిసిపోయాడు. ఇంతలో బాబు వెళ్ళి నానా అని వాటేసుకున్నాడు. ఏమైందండి, ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు అని అడిగింది సరోజ. చాలా భయపడ్డాన్రా, నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాను, ఏమవుతుందో అని ఎంత కంగారు పడ్డానో. సమయానికి మానస్ గారు వచ్చారండి, నాకు అమ్మలేని లోటు తీర్చారండి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో తెలుసా. ఆమెను అర్థం చేసుకోక ఏవేవో అపోహపడి పొరపాటు చేశానండి. ఏం చేసి ఆమె రుణం తీర్చుకోగలను అని కన్నీరు మున్నీరు అవుతుంది సరోజ. సరు మానస మనసు అర్థం చేసుకున్నందుకు ఆనందంతో పొంగిపోతూ సరుని గుండెలకు హత్తుకొని ఓదార్చుతున్నాడు. ఇంతలో ఆ రూమ్లోకి వెళ్ళిన శ్రీనివాస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ వేణుని ఫ్రెష్ అయ్యి భోజనానికి రమ్మని పిలిచాడు నవ్వుతూ. అప్పుడే అటుగా వస్తున్న మానస ఆ వైఖరి చూసి ఆశ్చర్యపోతుంది. వేణు కళ్ళ నిండా నీళ్లతో మాట్లాడకుండానే కృతజ్ఞతలు తెలుపుతున్నాడు మానసకి. దానికి మానస నవ్వే సమాధానమైంది. అందరూ భోజనాలయ్యాక ఎవరి గదిలో వారు పడుకున్నారు. మానస ఇక ఉండబట్టలేక అడిగింది శ్రీనివాసుని. ఏమండి, ఒక మాట అడుగుతాను. నువ్వేం అడగకు మానస, నేనే చెప్పేస్తాను. ఏంటండి? మీ స్నేహాన్ని, వేణు స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నీ మనసు బాధ పెట్టాను మానస, నన్ను క్షమించు. అయ్యో, అవేం మాటలండి, అసలు ఏం జరిగింది? 2 నెలల క్రితం బ్యాంకులో గొడవైంది మానస. క్యాష్ కనిపించడం లేదని, అది నా వర్కింగ్ టైం కావడంతో నాపై నేరం మోపారు. పెద్ద ఇష్యూ అవ్వాల్సింది అని తల దించుకునే చెప్తున్నాడు శ్రీనివాస్. అయ్యో, ఇప్పటి వరకు చెప్పనే లేదండి. మరేం జరిగింది? ఎలా సాల్వ్ చేసుకున్నారు? దొరికిందా డబ్బు అంటుంది మానస కంగారుగా. లేదు మానస, అప్పుడే వేణు క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారు. అదంతా చూసి అడ్డుపడి తను అలాంటి వాడు కాదు అంటూ మా స్టాఫ్తో గట్టిగా మాట్లాడాడు. తన దగ్గర ఉన్న క్యాష్ ఇచ్చి ఇంకా కావాలంటే ఇస్తాను, అంతేకాని లేనిపోని నిందలంతా వేయొద్దు. కేసు గట్రా అంటే చెప్పండి, ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను.
దయచేసి మర్యాదగా బిహేవ్ చేస్తే బాగుంటుంది, లేదు అంటే సీరియస్ పరిణామాలు చూడాల్సి వస్తుంది అని సపోర్ట్ నిలబడ్డాడు మానస. ఆ టైంలో వేణు లేకపోయి ఉంటే నా పరువు పోయి ఉండేది, నా ఉద్యోగం కూడా. కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. దీన్ని వంక పెట్టుకొని మనల్ని మళ్ళీ కలుస్తాడు, ఏదో ఒకటి ఆశిస్తాడు అని కుంచితంగా ఆలోచించాను. కానీ నా ఆలోచన తప్పు అని అతడి దూరమే చెప్పింది. తనలాంటి గొప్ప మనసు నాకు లేదు మానస. మీ స్నేహాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని కలిపితేనే నేను తన రుణం తీర్చుకున్నట్టు అనుకున్నాను. కానీ ఎలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అప్పుడు అనుకోకుండా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు పశ్చాత్తాపంతో. శ్రీనివాస్ని ఒడిలోకి తీసుకుని ఓదార్చింది. తన గుండెల్లో భారం తీరే వరకు కన్నీళ్లతో తన ఆనందాన్ని తెలిపింది. ఆ రాత్రి అందరికీ అమృత క్షణాలే. మరుసటి రోజు నుండి ఒక కుటుంబంలాగా కలిసిపోయారు అంతా. మొహమాటాలు లేవు, భయాలు లేవు, అపోహలు అపార్థాలకు తావులేదు. ఉన్నతమైన ఆలోచనలు, బంధాలు మాత్రమే. ఒకరింటికి ఒకళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. వేణు మానస ఎప్పట్లాగానే సరదాగా చనువుగా ఉంటున్నారు వారి భాగస్వాముల ప్రేమతో. సంవత్సరం గడిచింది. పాపకి బర్త్డే పార్టీ గ్రాండ్గా చేశారు నలుగురు. 2 కుటుంబాల మధ్య ముద్దుల పాప. ఆ రోజు చెప్పాడు వేణు మానసకి ఒకప్పుడు తెచ్చిన ప్రపోజల్. తను ఒక ఆశ్రమం పెట్టాలని అనుకుంటున్నాడు అని. ఇప్పటికే సగం పనులు అయిపోయిన ఆ ఫౌండేషన్కి మానస సపోర్టు కావాలని మరోసారి అడిగాడు. మానస మాట అంటే మాటే వేణు, ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ యూ అనింది. శ్రీనివాస్తో సరుతో మాట్లాడి సగం పనుల్లో ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు నలుగురు. తర్వాత మానస శ్రీనివాస్కి చెప్పి మానస తన తండ్రి తనకి ఇచ్చిన ఆస్తిలో సగం రాసిచ్చేసింది. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, అనాథలుగా మిగిలిన పిల్లలు, ఏమీ చేయలేని వికలాంగులను చేరదీసి వారికి చేతనైన ఇష్టమైన కళల్లో రాణించడానికి చేయూతనిచ్చి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టి వారిలో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటుంది అని గుర్తించి వారికి ప్రోత్సాహకరంగా నిలబడాలని వేణు ఆశ. అలా జీవితం ఏమీ లేదు అనుకునే వారికి జీవితంలో చాలా ఉన్నాయి అని తెలియచెప్పి వారు మరింత మందికి ఆదర్శంగా నిలబడాలని, అలాంటి రోజున వారి కళ్ళల్లో ఆనందం చూడాలని తపనతో ఆర్థికంగా తన సంపాదన సరిపోక మానసని సాయం అడిగాడు. తప్పక చేస్తుంది అనే నమ్మకంతో, చేసేది మంచి పని కాబట్టి తనకి ఏం అభ్యంతరమే లేదని శ్రీనివాస్ అనడంతో ధైర్యంగా ఆస్తిని రాసిచ్చింది మానస. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వారు అనుకున్నది సాధించారు. ఎంతోమంది తృప్తిగా బతుకుతున్నారు వారి నీడలో. ఎంతోమంది సాయం చేస్తున్నారు. పైగా అక్కడ వారి నైపుణ్యంతో వారు చేసే చాలా వర్క్స్ వలన వచ్చే డబ్బు కూడా ట్రస్ట్కే ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ పెట్టి అక్కడ ఉన్న అందరి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సహకారాన్ని అందిస్తూ గొప్ప స్థానంలో నిలబెట్టారు ట్రస్ట్ని. దానికి శ్రీనివాస్, వేణు పిల్లలు కూడా సహకారం అందించడంతో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. పిల్లలు ఎదిగారు. 2 అన్నల ముద్దుల చెల్లెలికి తన మనసుకు నచ్చిన వాడికిచ్చి ఘనంగా పెళ్లి చేశారు అన్నలిద్దరూ కలిసి. అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు కలిగారు. పండగ వస్తే ఇల్లంతా కోలాహలం, సంతోషమైన జీవితం. 60 ఏళ్ళు వచ్చాయి. అయినా వేణు, మానస ఐస్ క్రీమ్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. కోపం వస్తే తిట్టుకుంటారు, అలుగుతారు, బ్రతిమాలుకుంటారు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ వారి స్నేహం మధ్య ఎడబాటు రాలేదు, వచ్చేలా చేసుకోలేదు. వారి భాగస్వామితో వారికి ఉన్న అనుబంధమే వారి మనసులను అర్థం చేసుకునేలా చేసింది. వారి బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. స్వార్థం లేని స్నేహం, కోరికలు లేని ప్రేమ. ఇదే మన మానస వీణ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.